త్రిమూర్తులను సృజించింది అమ్మవారే. త్రిమూర్తుల చేత మన పరిపాలికం జరిగింది. ఆ ప్రాణం శాస్త్రం అంటే మేము శాస్త్రం తప్పం, కంఠంలో ప్రాణం పోయిన శాస్త్రం తప్పం. ఇప్పుడు గనక ఈ సెకండ్ ఇక్కడనే గనక నేను అదృశ్యమైతే శ్రీమాత్రే నమః. మాస్టర్బ్యూషన్ అంటే నాకు అర్థం కాదు, తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్ రాదు. ప్రపంచానికి ఎయిడ్స్ ఎట్లా పరిచయం అని చెప్పండి, మీరు చెప్తారా నేను చెప్పంటారా? ఈనాడు సమాజం సర్వనాశనం కావాలంటే కారణం స్త్రీయే, పురుషుడు గాడు. ఐ అట్రాక్షన్, ఫేస్ అట్రాక్షన్, సొసైటీ అట్రాక్షన్. శివుడు శక్తి మీదనే పడాలి, శక్తితోనే కలవాలి. అది సృష్టి యజ్ఞం. సృష్టి విత్తు సంవిత్తు కలిసినటువంటి పుణ్యం. పెళ్లి గాని యువకుడు గనక అకారణంగా ఇలా ఏదో పిచ్చి పిచ్చి కోరికలకు ప్రలోభపడి వాటిని వేస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో పరిపూర్ణమైన మంచి సంతానాన్ని ఇవ్వడు. కొంచెమైనా పిచ్చి పిచ్చి అని ఈయనకేదో ఎక్కింది, ఈయనకేదో మందు పెట్టిర్రు అంటారు. అసలు మందు పెట్టడం ఏముంటుంది స్వామి? ఒక వ్యక్తిని మనము ఈ క్షుద్ర పూజల చేత పీడితం చేసి కనుక చంపేస్తాం అనుకోండి, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పీడిస్తుంది. గుడ్డుతో దిష్టి తీసేస్తారు, కోడితో దిష్టి తీసేస్తారు, అది తీసుకోపోయి దగ్గర పెట్టమంటారు. అది ఎలా వర్కౌట్ అవుతుంది స్వామి? ఒక వ్యక్తి దిష్టి తీసి అక్కడ పడేసాడు అనుకోండి, 15 minutes వరకు అక్కడ ఉంటది. అది ఆ 15 minutes లో ఎవరైనా దాటితే అవి ప్రేతాలుగా మారవచ్చు, దయ్యాలుగా మారవచ్చు, భూతంలో కూడా మారవచ్చు. 1% నువ్వు చేతబడి చేస్తే 99% దానికి ఎక్కువ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. గాన్గాపూర్ టెంపుల్ అక్కడికి వెళ్ళింది మన లైన్ లోనే వస్తారు అందరూ, కానీ ఒకటేసారి లైన్లకి వెళ్ళి అందరూ పిచ్చి పిచ్చి చేస్తుంటారు. రాడ్ ఉంటుంది, రాడ్ మీద నడుస్తుంటారు వితౌట్ ఎనీ హెల్ప్. మా లాంటి వాళ్ళు దయాన్ని ఆత్మలని ఎట్లా చూడాలనుకుంటారు. అది సాధ్యం పడుతుందా? నమ్మొచ్చు అంటే నేనైతే నమ్మను. సనాతన ధర్మంలో ఉండే ఏ దేవి దేవత కూడా నాన్ వెజ్ గానీ ఆల్కహాల్ కోరలేదు. అగ్రగామిలుగా పీఠాల మీద ఉన్న వాళ్ళంతా జనాలని మనోరంజన చేయనీకున్నారు, భక్తులను అట్రాక్ట్ చేయనీకున్నారు. పెద్ద పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తారు, అక్కడ డాన్సులు ఆడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, కాసేపు కళ్ళు మూసుకోమంటారు, కళ్ళు తెరవమంటారు, నవ్వమంటారు, పొమ్మంటారు. ఏం జరిగినాయి అక్కడ? ఇది ఒక్కసారి మనం చరిత్ర లోపలికి తొంగి చూస్తే కనీసం అక్కడ బట్టలు కూడా కట్టుకోకుండా తిరిగారు వాళ్ళు. ఏమి దొరికితే తిని చచ్చిపోయారు, ఫుడ్ పాయిజన్ అయ్యి. డాక్టర్లకు చేత కాలేదు. డాక్టర్లే గనక వాస్తవం అయితే, డాక్టర్లే గనక రియల్ అయితే సమాజంలోకి వచ్చి కరెంట్ షాట్ పెట్టారు, సూదు లేసి తాళ్లతో కట్టేసితే కూడా అబ్బాయి బాగా కాలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు. 1 year బ్యాక్ ప్రెడిక్ట్ చేశారు. అయ్యా మాకు ఇది అవసరం, మేము రాజకీయంగా నిలబడ్డాము, మేము గెలవాలి, మా కోసం ఏదైనా ఒక తాంత్రిక పూజ చేయండి. తాంత్రిక పూజలు తొందరగా ఫలితాలు ఇస్తాయండి. ఒక స్థాపసిగా కొంగు పట్టుకొని చెప్పాను. ఇప్పుడు మేము పిచ్చోళం అయిపోయినాం. ఈ పిచ్చి కొడుకులు ఈ కొడుకులు తినరు, మమ్మల్ని తిననియరంట. తాను అనుకుంటేనే చనిపోతాడు స్వామి, కొడుకు చనిపోడు. యోగిజే ప్రధానమంత్రి కావాలి. Hello guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Aditya Parashri Swami garu. Namaste Swami garu. నమస్తే, శ్రీమాత్రే నమః. స్వామి, ఫస్ట్ మనుషులన్న తర్వాత స్పిరిచువల్ అంటే దేవుణ్ణి ఎందుకు మొక్కాలి? అసలు మొక్కుతే ఏమొస్తుంది? లైక్ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, దట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. స్పిరిచువాలిటీ అనేది చాలా అద్భుతమైనటువంటి వే ఆఫ్ ద లైఫ్. మానవుడు భూమి అంతమయ్యే వరకు ఎన్ని అచీవ్మెంట్స్ చేస్తాడో అన్ని అచీవ్మెంట్స్ కన్నా బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఓన్లీ స్పిరిచువాలిటీ మాత్రం. ఆధ్యాత్మికత అనేది మానవాళికి పరిచయం కావడానికి చాలా పెద్ద రీసెర్చ్ ఉంది. అది కేవలం ఋషులకు మాత్రమే సాధ్యమైంది. పటిష్టమైన ధర్మంతో ఉండి నేచర్ తో కనెక్ట్ అయ్యి, ఆ నేచర్ తో కనెక్ట్ అయినటువంటి ఆ సాధనా త్రయంతో సాధించినట్టు ఒక పెద్ద అచీవ్మెంట్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే ఓన్లీ స్పిరిచువాలిటీ. ప్రపంచమంతా భారతదేశ వేద విజ్ఞానాన్ని కనుక పట్టుకుంటే వెంట్రుకంత అల్లరి కూడా జరగదు సొసైటీలో. వెంట్రుకంత అల్లరి కూడా జరగదు. ఎందుకంటే భూమి అంతమయ్యే వరకు దర్శించారు. భూమి అంతమయ్యే వరకు యుగాల గణన ఎంత గొప్పగా ఉంది సనాతన ధర్మం. ఎన్ని కల్పాల గురించి, ఎన్ని మన్వంతరాల గురించి ఉంది అంటే చాలా డెప్త్ దూరదృష్టి కలిగిన వాళ్ళు మన ఋషులు. మనిషి ఎన్ని సాధించినా ఎన్ని చేసుకున్నా కూడా చివరికి ఏనో ఒక్కతోనో మిగిలిపోతున్నాడని వాళ్ళకి వెలితి ఉండేది. ఇప్పుడున్న ఈ సోకాల్డ్ రిసర్చ్ అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టింది అప్పుడు. సనాతన ధర్మంలో ప్రతి రిసర్చబుల్ మెథడ్ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు వీటి వల్ల జరిగేటటువంటి వర్గీకరణ భేదాలను కనిపెట్టారు. వాళ్ళు వీటి వల్ల, ఈ టెక్నాలజీ వల్ల జరిగేటటువంటి అనర్థాలను కనిపెట్టి ఈ వద్దులే అనుకొని పక్కన పెట్టారు వాళ్ళు మన ఋషులు. చూసిన తర్వాత మనిషికి పరిపూర్ణమైన సాఫల్యతనిచ్చేటటువంటి కేంద్రకం ఏదైనా కావాలని చెప్పేసి ఈ ఆధ్యాత్మికతను ప్రమోట్ చేశారు సమాజం లోపలికి. ఇదంతా కూడా టోటల్లీ
యూనివర్సల్ సైన్స్ ఇదంతా. యూనివర్సల్ ఒక లా ఉంది. ఆ లా సిస్టమ్ ని బట్టి ఈ ఆధ్యాత్మికతను ప్రమోట్ చేస్తూ చేస్తూ మనిషి యొక్క ఉద్ధరణకి ఇది దోహదపడుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రవేశపెట్టారు. వెరీ 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 యూస్ ఆఫ్ ద మ్యాన్. ఇదంతా ఎప్పుడు జరిగింది స్వామి? ఏ దేవుడి నుండి వచ్చిన శక్తులా, లేకపోతే మనిషిలా పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చిన శక్తులా? ఇది దేవుడితో మొదలైంది కాదు, మనుషులతో మొదలైంది కాదు. దీనికి ఆది అనంతం లేదు. ఓకే. అందుకే దీనికి సనాతన అనే పేరు ఇచ్చారు మనవాడు. సనాతన మీన్స్ ఒకతో ఆగేది కాదు, ఒకతో ప్రారంభం అయ్యేది కాదు. ఓకే. ఇది కంప్లీట్లీ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి వచ్చిందో కూడా తెలియదు. ప్రామాణికంగా మనకు కల్పాల సూత్రగణన ప్రకారంగా ఇన్ని మన్వంతరాలు, ఇన్ని యుగాలు, మహాయుగాలు అని చెప్పారు. ఇప్పుడు శ్వేత వరాహ కల్పంలో నడుస్తుంది. ఓకే. సో చాలా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది ఇదంతా. ఈ సృష్టి క్రియేట్ చేయడానికి ఎవరు పెద్ద అంటే చాలా మంది అంటారు కదా, ఇది బేసిక్ క్వశ్చన్, చాలా మందికి తెలిసి ఉంటది. బ్రహ్మ, విష్ణు, శివుడు, వీళ్ళకి మించి ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళే సృష్టి? త్రిమూర్తులను సృష్టించిన వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు. ఆ త్రిమూర్తులను సృష్టించిన సృష్టికర్త అమ్మ. ఓకే. శక్తి. సైన్స్ కూడా మనకు అదే చెప్తుంది. సైన్స్ తన పరిభాషలో, తన లాంగ్వేజ్ లో తాను విప్పి చెప్పింది. ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉన్నదో అనేక తంత్రశాస్త్రాల్లో కూడా ఒకటే ఉందండి. ఎనర్జీ గురించి ఉంది తాంత్రిక శాస్త్రాలు మొత్తం కూడా. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మ్యాటర్ కాలం, ఆ మ్యాటర్ కాలం ని కనుక మనం స్పిరిచువాలిటీలోకి తీసుకొస్తే శక్తి మిగిలిపోతుంది. శక్తి అనే స్త్రీలింగార్థకం కాబట్టి అమ్మ. ఇక్కడ మనము శాస్త్ర పరిభాషతో చూసుకున్నా కూడా త్రిమూర్తులను సృజించింది అమ్మవారే. త్రిమూర్తులను సృజించింది అమ్మవారు. త్రిమూర్తుల చేత మన పరిపాలికం జరిగింది. ఈ 84 లక్షల జీవరాశులు, ఈ ప్రకృతి, ఈ ప్రపంచం, ఇవన్నీ కూడా త్రిమూర్తుల చేత సృజింపబడ్డాయి. త్రిమూర్తులను సృష్టించింది జగన్మాత, అమ్మవారు. హీఈస్ ద సుప్రీం ఇన్ ద యూనివర్స్ అండ్ బ్రహ్మాండ. కోటాను కోట్ల బ్రహ్మాండాలు, మనది ఒక బ్రహ్మాండం, మనం నివసించేది. అనంత కోట్ల బ్రహ్మాండాలకు అమ్మవారు అధిపతి. సో మనకు జనరల్ గా మీరు ఇందాక చెప్పారు కదా, మన పురాణాల్లో ఇవన్నీ కనిపెట్టారు, కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరా? అంటే అంతగానం ఆలోచించి అలాంటివి మనం చేయలేమా? మన వాళ్ళు రెండే కోణాల మీద ఎక్కువ ఆలోచన చేస్తారు. సర్వభూత దయ అనేది మన వాళ్ళకి చాలా ఇష్టం. సర్వభూత దయ అంటే చలిచీమకైనను అపాయం తలపెట్టడానికి ఇష్టపడరు. వైదిక ధర్మ అంటే అదే, వైదిక ధర్మం అదే. ఏంటి, ఒక జీవి నడుస్తుందంటే దానికి దారి ఇచ్చి పక్కకు తప్పుకుంటారే తప్పిస్తే దాని దారికి అడ్డుపోరు మన వాళ్ళు. అందుకే కదా చెట్టును మొక్కుతారు, పుట్టను మొక్కుతారు. కనిపించిన ప్రతి జీవరాశి లోపల మాతృత్వాన్ని, దైవత్వాన్ని చూసే ఏకైక ధర్మం మన ధర్మం మాత్రమే. వాళ్ళు కనిపెట్టగల సామర్థ్యులై ఉండి కూడా ఎందుకు వాటిని బయటికి ప్రమోట్ చేస్తలేరంటే, వీటిని కనిపెట్టి ఎంత జనబాహుళ్యంలోకి తీసుకొచ్చినా కూడా చివరికి వీటి వల్ల అనర్థమే కనిపిస్తుంది. లాస్ట్ ఒకటి కనిపెట్టిన తర్వాత మనకు దానికి ఇంకోటి ఆల్టర్నేటివ్ కనిపెట్టాలి మన వాళ్ళు. ఎందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి వాటి జోలికి పోరు. ఉంది, ప్రతి ఒక్కరిలో ఆ సామర్థ్యం ఉంది, కానీ అది బయటికి వస్తలేదు. తీసుకురారు, కావాలని తీసుకురారు. వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే భగవంతుని అనుసంధానంగా నడిచేటటువంటి జీవన విధానమే పరిపూర్ణత. మనిషికి ఏం కావాలండి? బ్రతకడానికి తిండి కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, బ్రతకడానికి ఏదైనా జీవనోపాధి కావాలి, ఏదైనా వర్క్. ఆ వర్క్ నేచర్ నుంచి కలుపుకొని, నేచర్ నుంచి తీసుకునే వర్క్ అయి ఉంటే చాలా అనుకుంటారు వాళ్ళు. లైక్ వ్యవసాయం, లేకపోతే ఇంకేదైనా కుండలు చేసే పనో, తట్టలు చేసే పనో, ఇంకేదన్నా పనిముట్లు చేసే పని, యంత్రాంగ పని మాత్రమే వాళ్ళు పని అనుకుంటారు. ఇప్పుడు సోకాల్డ్ టెక్నాలజీ అంతా ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా ఒక ఐటీ సెక్టర్ కి సంబంధించింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే పెరిగిపోతుందని, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని, ఆ తుఫాన్లు వస్తున్నాయని రకరకాలుగా ఇప్పుడు న్యూస్ లో చెప్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు. 2024 సంవత్సరంలో జరిగే ప్రతి అంశం గురించి పంచాంగంలో రాసి ఉంది. ఎక్కడెక్కడ విపత్తులు జరుగుతాయి, లైక్ కోవిడ్ గురించి కూడా మనకు శాస్త్రంలో రాయబడింది ఆల్రెడీ. అదే అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటారు కదా, ఇట్లా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు, స్వామీజీలు అందరూ ముందే అన్ని చెప్పేస్తుంటారు. అవి ఎంత పర్సెంట్ కరెక్ట్ అవుతాయి, ఎంత పర్సెంట్ కరెక్ట్ కావు? 100% రైట్, 1000% రైట్. ఇప్పుడు స్వామి అని ఉన్నాడు, జనరల్ తీస్తున్నాను, నేను తీస్తున్నాను. ఆయన కొన్ని చెప్పాడు. ఎట్లా అంటే
ఎట్లా చెప్తాడంటే 50-50 ఛాన్సెస్ చెప్తాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. రేవంత్ రెడ్డి గెలుస్తాడు, రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. సో ఆయన బ్లేమ్ గేమ్స్ ఆడుతున్నాడు. అంటే ఒకప్పుడేమో ఆయన మంచి ఉన్నప్పుడేమో అవుతుంది అంటాడు, కాదంటాడు. సో ప్రాబిలిటీస్ 2 ఉంటాయి, ఎస్ ఆర్ నో. ఆయన 2 ఆడతాడు. సో అలాంటివి చూస్తే ఈ స్వామీజీలు ఇలా కరెక్ట్ చెప్పే వాళ్ళ మీద కూడా నమ్మకం రాదు కదా స్వామి. ఇప్పుడు సిద్ధాంత ప్రమాణంగా ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో లైఫ్ ని టోటల్ డెడికేట్ చేసిన వాళ్ళ మాటలు మీరు విశ్వసించాలి. ఆయన ఎట్లుంటాడంటే ఆయన ఒక జీవనోపాధిగా దాన్ని అలవర్చుకున్నారు. ఒక వృత్తి, తను ఒక వృత్తి కోసం దాన్ని వాడుకుంటున్నాడు ఆయన. మాకు కూడా అర్థమైపోయింది ఆయన మెంటాలిటీ. నేనేమంటానంటే వాళ్ళకన్నా సత్యంగా శాస్త్రాన్ని ధర్మంగా నమ్ముకొని శాస్త్రమే ప్రాణంగా ఉండి దాని కొరకు కంప్లీట్ వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మాటలు మీరు వినండి, తూచా తప్పకుండా వాస్తవాలు అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సుపరిచితులు అందరికీ ప్రజాలోకానికంతా పరిచయమే బ్రహ్మం గారు. యుగమంతమయ్యే వరకు ఆయన మొత్తం అన్ని చెప్పేశాడు. మొత్తం కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు, అన్ని కాదు, మెయిన్ ఇంపార్టెంట్. వాస్తవంగా కాలజ్ఞానంలో కోవిడ్ గురించి క్లియర్ ఉంది, నేను కూడా చదివాను. నేను కూడా 2013-14 మా పిల్లలతో చెప్పేవాడిని, ఏదో పెద్ద వైరస్ వస్తుందంట, చాలా మంది ఇబ్బందులు పడతారంట అని చెప్పేసి. 2020లో అది వచ్చిన తర్వాత 1.5 hour మేము చర్చ చేసినాం దాని గురించి మా పీఠంలో. మేము ఏదైనా చేయాలని చెప్పేసి ఆల్టర్నేటివ్ దానికి ఏదో ఒక స్పిరిచువల్ పెద్ద పూజ చేస్తాం, మేము కూడా లోక కళ్యాణం కొరకు చేస్తాం. అట్లా మీరు నిజమైన స్వామీజీలను కనుక పట్టుకుంటే ఎవ్రీ మూమెంట్, ప్రతి బయోడేటా ఎవరిది కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళు చెప్పింది ప్రతిదీ జరుగుతుంది, జరిగేదే వాళ్ళు చెప్తారు. దాంట్లో ఏమాత్రం కూడా మిస్గైడ్ ఉండదు. అవును స్వామి, నాకు మీరు ఇది చెప్పారు కదా ఫ్యూచర్ రాస్తారు అని. ఎవ్రీ ఇయర్ మనకి ఒక బుక్ వస్తుంది. ఎవ్రీ న్యూ ఇయర్ ఉగాది రోజు ఎవ్రీ రాశికి ఇన్ని వ్యయము, ఇంత ఆదాయం ఉంటుంది. పంచాంగం తీసుకోండి, ఆ పంచాంగంలో అన్ని రాస్తారు. అవి ఎంత % కరెక్ట్ అవుతాయి. అండ్ సో జనరల్ గా ఒక మనిషికి 12 రాశులు ఎన్నో అనుకోండి, 12 రాశులు అంటే ఈ కోట్లో ఎంత మంది ఉన్నారు, అవన్నీ సేమ్ జరగాలి కదా. అవన్నీ సేమ్ జరుగుతాయి అందరికి? 100% జరుగుతాయి. అందులో 2 ప్రమాణాలు ఉంటాయి. పంచాంగం లోపల మనకు రాశి బలం, నక్షత్ర బలం, లగ్నం 3 ప్రధానం అన్నమాట. వీటి బేసిక్ గా మనం చూసుకుంటే అందులో పాదాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. పాద బలం బట్టి ప్రస్తుత నడుస్తున్న సమయానుసారంగా వాళ్ళకు ప్రిడిక్షన్స్ చెప్పవచ్చు మనం. అందులో అందరికీ జరుగుతుంది, ఎవరికి జరగదని కాదు, ప్రామాణికంగా 95% అన్న జరుగుతుంది. 100% 100% లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న నమ్మకాలు అవి. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడు ఉంది, దీంట్లో మనం టైం చూసుకుంటున్నాం, క్యాలెండర్ చూసుకుంటున్నాం. అప్పుడు ఈ పుస్తకం మీద, దాంట్లో ఉన్న రాత మీదే ఆధారపడి ఉండే ప్రపంచం అంతా. అప్పుడు గడియారం లేదు, క్లాక్స్ లేవు. అప్పుడు కేవలము ఆ పంచాంగ గణనతోనే కొన్ని కోట్ల సంవత్సరాలు ట్రావెల్ చేశారు మానవులు. సోకాల్డ్ పాశ్చాత్యులందరూ కూడా నాగరికత ఎప్పటి నుంచి మొదలైంది, ఇన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చింది అంటున్నారు. కానీ అసలు మానవుని యొక్క పుట్టుక, ఉనికి అనేది కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. దీనికి లెక్క లేదు అసలు. విదేశాలలో వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి చదువుని మన మీద పులుముతున్నారు ఇప్పుడు భారతీయుల మీద. మన దగ్గర అంతమంది స్కాలర్స్ ఉన్నారు, అంత తెలియమంటున్నారు, కానీ అది బయట ఎందుకు పడతలేదు స్వామి? ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఫారెన్ కంట్రీస్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మన దగ్గర రుద్దుతురు అని. అది ఎందుకు రుద్దుతురు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మన ఇండియన్స్ ని. మన దగ్గర ఉన్న సైంటిస్ట్ కానీ, మన దగ్గర ఉన్న గురూజీలు మీలాంటి వాళ్ళు కానీ ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు వస్తలేరు బయటికి? ఇప్పుడున్నటువంటి స్వామీజీలో 99% ఫ్రాడ్, 199. 1% హానెస్ట్ స్వామీజీస్ ఉన్నారు. వాళ్ళని సమాజం ఎంకరేజ్ చేయదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి ఆ స్థాయి కూడా లేదు. ఇప్పుడు సమాజం వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రమోట్ చేసేంత స్థాయి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా లో కాస్ట్ ఆఫ్ లైఫ్ బతుకుతుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద అగ్రగామిలుగా పీఠాల మీద ఉన్న వాళ్ళంతా జనాలని మనోరంజన చేయనీకున్నారు, భక్తులను అట్రాక్ట్ చేయనీకున్నారు. పెద్ద పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తారు, అక్కడ డాన్స్లు ఆడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, కాసేపు కళ్ళు మూసుకోమంటారు, కళ్ళు తెరవమంటారు, నవ్వమంటారు, పొమ్మంటారు. ఓకే, వాస్తవంగా స్వామీజీ లక్ష్యం అది కాదు. సమాజ శ్రేష్టత్వం, సమాజ ధర్మం, లోకం ఎక్కడ గతి తప్పుతుంది, ఎక్కడ స్కిట్ అవుతుందో దాన్ని క్రమబద్ధీకరించడం స్వామీజీల పని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీలాంటి యువతను ఎప్పటికెప్పుడు వారిస్తూ ఉండాలి. వాళ్ళ స్పీచెస్ తోటి పని పడితే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేయాలి స్వామీజీలు. ఎందుకంటే నవయుగానికి రేపు భావి తరాలకు వాళ్ళే కదా మెయిన్ బేస్.
వాళ్ళలో చైతన్యం తీసుకురావడం స్వామీజీల పని. కానీ పట్టించుకోవట్లేదు. మీరు అసలైన స్వామీజీలను కనుక బాగా విశ్లేషణ చేస్తే, వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే, వాళ్ళు చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఇచ్చింటారు ప్రపంచానికి. వాళ్ళు స్వయం దర్శిస్తారు, ధ్యానంలో వాళ్ళు తీసుకుంటారు మెసేజ్. గ్రంథస్థమైనటువంటి లిపిని వాళ్ళు తీసుకోరు, అదొక ప్రామాణికంగా మాత్రమే చదువుతారు అనుభవం కొరకు. కానీ వాస్తవంగా వాళ్ళు రీసెర్చ్ కోణంలోనే ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. చాలా ఇస్తారు సమాజానికి. ఇప్పుడు చూడండి, పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టిందో, విదేశాల నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత అక్కడ అన్ని అచీవ్మెంట్స్ జరిగాయి. మీరు చరిత్రను కూడా తిరగవేసి చూడండి. పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు అక్కడ ఏమన్నా గొప్పతనం జరిగిందా? ఏమన్నా ఆవిష్కరణలు జరిగాయా? ఏం జరిగినాయి అక్కడ? ఇది ఒక్కసారి మనం చరిత్ర లోపలికి తొంగి చూస్తే కనీసం అక్కడ బట్టలు కూడా కట్టుకోకుండా తిరిగారు వాళ్ళు. ఏమి దొరికితే తిని చచ్చిపోయారు, ఫుడ్ పాయిజన్ అయ్యి. ఏమి తినాలే, ఏది ఎలా కనిపెట్టాలి, విచ్ఛేదనమైనటువంటి ఫార్ములాస్ అని కూడా సిద్ధనాగార్జున యొక్క తంత్రంలోంచి తీసుకోబడ్డాయి. ప్రపంచానికే ఆయన పరిచయం చేసినాడు, దాన్ని భరద్వాజుడు పరిచయం చేశాడు. ఇప్పటికీ ఎన్నో యూనివర్సిటీలో మన గ్రంథాలు ఉన్నాయండి, మనకు తెలియదు. దౌర్భాగ్యం అది. నలంద యూనివర్సిటీ అని ఒకటి ఉండే, అక్కడ అన్ని వేల గ్రంథాలు ఉండే, చాలా మంది స్వామీజీలు రాశారంట. కానీ అది కాలబెట్టేశారు. మన శరీరానికి సప్తధాతు ప్రమోదం ఉంటుంది. సప్తధాతు ప్రమోదంతో ఒక వీర్యపు చుక్క తయారైతుంది మనకు. ఈ సప్తధాతు ప్రమోదంతో మనకు ఉండేటటువంటి షట్చక్రాల యొక్క ఆమోదంతో మనకి 7 యూనివర్సిటీలు ఉండే, ఫేమస్. ప్రపంచానికి 7 ఫేమస్ యూనివర్సిటీస్ ఉండే. ప్రపంచ నలుమూలల నుంచి భారతదేశానికి వచ్చి ప్రతి యూనివర్సిటీలో సమ్ ఇయర్స్ వరకు స్టడీ చేస్తుంటారు వాళ్ళు. సమ్ ఇయర్స్ వరకు ఒక్కొక్క యూనివర్సిటీలో మాక్సిమం 3.5 years వాళ్ళు మొత్తం చదివేవాళ్ళు. అన్ని గ్రంథాలు ఉండే. మనకు ఎన్నో వీడియోస్ లో కూడా చెప్తుంటారు చాలా మంది, ఒక యూనివర్సిటీ 6 months తగలబడిందంట. తగలబెడితే నలంద యూనివర్సిటీ అన్ని ఒక్కటొకటి 6 months తగలబడిందంట. ఇన్ని వేల గ్రంథాలను ఎవరిచ్చి ఉంటారు, ఎవరు రాసి ఉంటారు, ఎన్ని సంవత్సరాలు రాసి ఉంటారు, ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి రాయబడి ఉంటాయి. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో, ఎంత ఫ్యూచర్ రాసి ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్ అంతా ఆనే ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీని విదేశాల వాళ్ళు 1% చెప్పగలిగారు. 1%. ఇప్పుడున్న విమాన శాస్త్రం ఏదైతే ఉందో, ఏరోప్లేన్స్, అవి కేవలం ఒక ఫ్యూల్ తోటి నడుస్తాయి. మహా అంటే ఇంకేదో దాంతో నడుస్తాయి. మేము చదివిన శాస్త్రాల ప్రకారంగా మేము 3 రకాలుగా ప్రయాణించే విమానాల గురించి చదివాము. ఒక విమానం నీళ్ళ మీద నడుస్తుంది, గాలిలో నడుస్తుంది, భూమి మీద నడుస్తుంది. దాన్ని త్రిపురం అంటారు. 3 ప్రయాణాలు 3 రకాలుగా ట్రావెల్ చేస్తుంది. ఇంకొక విమానం గురించి చాలా అద్భుతంగా ఉంది భరద్వాజుని యొక్క వైమానిక శాస్త్రంలో. ఏంటో తెలుసా? ఎంతమంది కూర్చున్నా ఇంకొకరు మిగలడానికి ప్లేస్ ఉంటదంట అక్కడ. పుష్పక విమానం అనుకోండి, మీకు పరిచయం కాబట్టి. ఇంకొక విమానం గురించి ఉంది. ఆ విమానము కేవలము మనసు చేత నడిచేదట. అది మనసులో ఆయన ఎక్కడ పోవాలంటే అక్కడ పోతుందంటే, ఏడు ఆగాలంటే ఆడ ఆగుతుందంట. దానికి ఫ్యూల్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంటే మీరు అవతార్ సినిమా చూసారా? అవతార్ సినిమాలో వాళ్ళ యొక్క జడను దాంతో కనెక్ట్ చేస్తారు చూడండి. అలాగే మన యొక్క ఆలోచన స్థితిని, మన మైండ్ యొక్క థియరీని దాంతో కనెక్ట్ చేయాలంట. అది నేచర్ లో ఉన్న కరెంట్ ని అడాప్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా అది నడిచేది. అటువంటి విమానాల గురించి కూడా రాయబడి ఉంది దాంట్లో. కాకపోతే ఏంటంటే దాన్ని ఇప్పుడు తయారు చేయడానికి సంబంధించిన నాలెడ్జ్ మనతో లేకపోయిందంతే. ఆ బుక్కులు తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్లిన తర్వాత ఏమైంది, అవి దేవనాగరి లిపిలో ఉన్నాయి, మైథిలి భాషలో ఉన్నాయి, సాంస్క్రిట్ లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అర్థం కాక ఇక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులను అక్కడ తీసుకెళ్లి కొన్నింటిని మాత్రమే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకోగలిగారు. వాళ్ళు కూడా కొన్నాళ్ళు చేశారు, చనిపోయారు కదా. ఇంకా మిగతా వాళ్ళకి దొరకలేదు. ఎంతవరకు సబ్జెక్ట్ అందిందో అంతవరకు వాళ్ళ రీసెర్చ్ ని బయటకు ప్రమోట్ చేయగలిగారు. ఒకవేళ అంత ఇన్ఫర్మేషన్ మన ఇండియాలో ఉంటే ఇండియా నంబర్ 1 కాదు అసలు. జగద్గురు స్థానం భారతదేశం, అందులో సనాతన ధర్మం ప్రపంచానికి జగద్గురు అని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తుంటాం అంటే మాకు వీటి మీద అవగాహన ఉంది. భవిష్యత్తులో కూడా భారతదేశం నెంబర్ 1 గా నిలబడబోతుంది. ప్రపంచంలోనే అగ్రగామిగా ఈ దేశం నిలబడుతుంది. మన వేద విజ్ఞానం కూడా నిలబడుతుంది. నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది దాని మీద. మేము కూడా దాని గురించి చూస్తున్నాం స్వామి. చూడాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది బయటికి రావాలి.
అండ్ స్వామీజీ మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడున్న స్వామీజీలో 99% వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళే ఉన్నారు. జనరల్ గా స్వామీజీలు అంటే ఎవరు, అఘోరాలు అంటే ఎవరు, మన యోగిలు అంటే ఎవరు, మాంక్ అంటే ఎవరు, అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటి స్వామిల మధ్యలో? స్వామీజీలు అంటే ఎవరినన్నా మనం స్వామి అనే టైటిల్ ఇవ్వచ్చు, నిన్ను కూడా స్వామి అనొచ్చు ప్రేమతో. ఒక అతను ఒక స్వామి అంటే అయ్యప్ప దీక్ష, శివ దీక్ష తీసుకొని 41 days పద్ధతిలో ఉంటే ఆయన స్వామి అంటారు. గురువులు అంటే సోకాళ్ళు సమాజంలో చాలా మంది గురువులు ఉన్నారు, తెలియదు చాలా మందికి గురువుకు స్వామికి డిఫరెంట్ కూడా తెలియదు. యోగి అనే పదం అందరికి ఇవ్వడానికి అర్హత లేదు. యోగి ఈజ్ టోటలీ డిఫరెంట్ పర్సన్. యోగి ఒకవేళ ఒక మాట అన్నాడంటే దానికి తిరుగు ఉండదు, వెనక్కి తీసుకోవడం ఉండదు, ముందుకు ఇవ్వడం ఉండదు. యోగి అంటే చాలా పవర్ఫుల్ పర్సన్ ఆయన. యోగికి ఒక సంకల్ప ధర్మం ఉంటుంది, ఆ సంకల్పంతోనే నడుస్తాడు. కంఠంలో ప్రాణం పోయిన సంకల్పాన్ని వీడడు, ఆయన యోగి. ఇంకా ఋషులు వీళ్ళకన్నా చాలా గొప్పవాళ్ళు, యోగుల కన్నా ఋషులు చాలా గొప్పవాళ్ళు. ఋషులు ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంతా ఎస్టాబ్లిష్ అయింది ఋషులతోటే. యోగి ఏంటంటే ఆయన కంప్లీట్ గా ధ్యానంలో ఉంటాడు, బయటికి రారు, వాళ్ళు ఎక్కువ తిరగరు కూడా. ఇప్పుడు కొన్ని పరంపరలు, కొన్ని పంతులు ఇప్పుడు సమాజంలో పీఠాలను స్థాపన చేసుకొని ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, వాళ్ళు నాత్ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు. నాత్ సాంప్రదాయంలో యోగులది ఒక పంక్తి ఉంది, ఆ పంక్తి నుంచి వాళ్ళు సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, 10 మందికి మంచి చేసే వాళ్ళే వాళ్ళు. మాక్సిమం ఇప్పుడు మీకు సమాజంలో కనిపిస్తున్నంత వాళ్ళందరూ కూడా స్వామీజీలు, గురువులు కాదు, యోగులు కాదు. స్వామీజీలు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది, అది అందరూ ఎవరంటే ఎవరో పిలుచుకోవడం అయిపోయింది. మీలాంటి వాళ్ళ ముందుకు వచ్చేటప్పుడు కాషాయం కట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని విప్పి అంత మందు దాయటోళ్ళని కూడా స్వామీజీలు అంటున్నారు. కానీ స్వామీజీ అనే టైటిల్ చాలా పవిత్రమైన, అందరికి ఇచ్చేది కూడా కాదు, ఇవ్వకూడదు. ఇంకొకటి ఈ స్వామీజీలు ఉన్నారు కదా స్వామి, పూజ చేసేటప్పుడు ఆయన మందు ఇంకా మాంసంతోని పూజలు చేస్తారంట దేవునికి. అది ఎంతవరకు నిజము? అది నిజంగా పూజలు చేసేటప్పుడు నాన్ వెజ్ పెడతారా? నేను ఎక్కడ వినలేను స్వామి. అనేక తంత్రశాస్త్రాల్లో మాంస నివేదన గురించి, మద్య నివేదన గురించి ఉంది. కొన్ని వామాచార తంత్రశాస్త్రాల్లో ఉన్నది, కౌళాచారంలో కూడా ఉంది, దాంట్లో కొన్ని గుప్తమైన తంత్రశాస్త్రాల్లో కూడా ఉన్నాయి. అవి వాస్తవంగా జనబాహుల్యంలోకి ప్రమోట్ చేయకూడదు. ఇప్పుడు తెస్తున్నారు అందరూ, తెచ్చినా దానికి తగినది వాళ్ళు అనుభవిస్తారనుకోండి. ఎందుకంటే ఆనాడు పెద్దలు దానిని ప్రమోట్ చేసింది లోక కళ్యాణం కొరకే. అక్కడ గ్రంథస్థంలో లిఖించబడ్డటువంటి రాత ఏదైతే ఉన్నదో దాని కోణం వేరు, దాని యొక్క సిద్ధాంతం వేరు. అసలు వీళ్ళకి అది అర్థం అయ్యో కాకనో, తెలుసో తెలియకనో వాస్తవంగా ఆల్కహాలే ప్రమోట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. కానీ సత్యంగా ఆల్కహాల్ దేవుళ్ళకి పెట్టకూడదు, చాలా ప్రమాదం, అది చాలా దోషం. మాంసం కూడా పెట్టకూడదు దేవుళ్లకు. సనాతన ధర్మంలో ఉండే ఏ దేవి దేవత కూడా నాన్ వెజ్ గానీ ఆల్కహాల్ కోరలేదు. ఇది జనాలలో ఒక నెగిటివిటీ బాగా కూర్చున్నది దీని మీద. మద్య మాంసాదులు గనక దేవుళ్లకు నివేదిస్తే తత్పరిణామం చాలా భయానకంగా ఉంటుంది. కానీ మనము టెంపుల్స్ ఇప్పుడు అమ్మవారి పూజలు చేస్తారు కదా, అమ్మవారి పూజలు ఇప్పుడు బల్కంపేటలో అమ్మవారు, లేకపోతే బోనాలకి మేకలను బలి చేస్తారు, కోడిలను బలి చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళకి తెలియక బలి అనే శబ్దానికి అర్థం ఏంటంటే, వాస్తవంగా మనిషిలో సహజంగా ఆయన కర్మను బట్టి, ఆయన పాపాన్ని బట్టి కొన్ని జంతు గుణాలు ప్రబలుతూ ఉంటాయి, అవి క్యాజువల్ గా వస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు ఆయన ఒక విధమైన సైకోగా మారిపోతాడు. అది ఒక చిన్న పరిణామం నుంచో, లేకపోతే ఏదైనా ఒక ఎవరైనా ప్రలోభ పెట్టడం వల్లనో ఆయన ఒక సైకోలాగా మారిపోతాడు. అటువంటి గుణాలను భగవంతుని యొక్క దర్శనార్థం వెళ్ళేటప్పుడు బలిపీఠం అని ఒకటి ఉంటుంది మనకు, ధ్వజస్తంభం కన్నా బయటని. ఆ బలిపీఠం దగ్గరనే అటువంటి జంతు గుణాలను వదిలిపెట్టాలి. హిందూయిజం ఇంకోటి మీరు బాగా బేస్ గా ఆలోచన చేస్తే, హిందూయిజం టోటలీ సింబాలిక్ సిస్టమ్. ఆ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కదా, అన్నప్పుడు ఏం చేశారంటే ఒక జంతువులు ఉండే దుర్గుణాలని ఒక సింబాలిక్ సిస్టమ్ ఆఫ్ క్రియేటివిటీ తోటి పోల్చి చెప్పారు మన వాళ్ళు. ఇప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే గాడిదిలాకి ఎందుకు అట్లా చేస్తావురా అంటారు, గాడిదిలాకి ఏం కట్ల చేస్తావు అంటారు. అంటే ఆయన చేష్టలను గాడితో పోల్చి తిట్టడం ఎలా ఉందో, ఒక జంతువు యొక్క గుణకర్మ విభాగాన్ని అనుసరించి దీన్ని ఇక్కడనే వదిలిపెట్టాలని చెప్పేసి సింబాలిక్ చేశారు మన వాళ్ళు. ఆ గుణాన్ని వదిలిపెట్టి భగవంతునితోనికి వెళ్ళు, అప్పుడు నీ మనసు పరిపూర్ణంగా వెళ్తుంది, కాబట్టి భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు కోరుకున్నది తొందరగా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకి అర్థం కాక ఏం చేశారంటే వాస్తవంగానే మేకపోతుని తెచ్చి బలి ఇవ్వాలేమని చెప్పేసి కోయడం మొదలు పెట్టారు. ఇందులో సామాజికమైన రుగ్మత కూడా ఒకటి ఉన్నది. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేదు,
వర్షాలు పడలేదు, పంటలు పండలేదు. ఏమి తినడానికి తిండి లేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆల్టర్నేటివ్ మిగిలిన కొన్ని జంతువులు ఉన్నాయి కాబట్టి అందులో కూడా కొన్ని లక్షణాలు ఉన్న జంతువులను తీసుకొచ్చి భగవంతుని ముందర జట్కా చూపించి కోసి భగవంతునికి అర్పణం చేస్తున్నట్లు చెప్పండి, మీ మీద పాపం రాకూడదు, మళ్ళీ మీరు ఎక్కడ దోషులుగా నిలబడకూడదు. భగవంతునికి ఇచ్చామంటే అది నేచర్ యొక్క లా ఉంది, దాని లోపల ఒక న్యాయస్థానం, అందులో అర్పితం అవుతుంది కాబట్టి మీరు తిని బ్రతకండి అని చెప్పేసి కొంతమంది ప్రమోట్ చేయడం జరిగింది. ఇది మధ్యలో వచ్చింది కొన్ని సందర్భాలను అనుసరించి. అదొక కోణం అయితే ఇదొక కోణం. ఈ రెండు కోణాలకు అనుగుణంగానే జనాలు బాగా ఇప్పుడు వశులైపోయారు. బంద్ చేయండి అని చెప్తే కూడా బంద్ చేయని స్థితికి వచ్చేసింది ఇప్పుడు. సో స్వామి, ఇప్పుడు కాళీమాత చూసి అనుకోని, కాళీమాత ఏ ఫోటో దగ్గర అని కొంచెం ఉగ్ర రూపంలో ఉంటది మాత. అండ్ చాలా మంది ఏంటారు అమ్మవారికి మేక గోయాలి, బలి ఇయ్యాలి అంటారు. అంటే కాళీమాతకి ఇచ్చిన ప్రాబ్లం లేదా? అంటే ఆ ఫోటోలోనే అంత ఉగ్ర రూపం ఉంటది కదా. అమ్మవారు కేవలము కొంతమంది రాక్షసులను దానవులను హతమార్చడానికి అంత భీకరమైన రూపం దాల్చింది, మన కోసం కాదు. ఆమె భయానకంగా ఉంటుందని ఆమెకు అన్ని ఉగ్రత్వమైనటువంటి చేష్టలు చేయడం ధర్మం కాదు. ఈ జగతిలో ఉండేటటువంటి కోటాను కోట్ల దేవతల్లో అందరికన్నా శాంత స్వరూపిణి ఎవరు అంటే మహాకాళి. అమ్మవారు చాలా దయామయి. అమ్మ ప్రేమ, అమ్మ కరుణ చాలా గొప్పది. తొందరగా అమ్మవారు వశమవుతుంది కాళీమాత. ఆమె ఎంత ప్రసన్నురాలో అంత ఉగ్రమూర్తి కూడా. అయితే కాళీమాతకు మనం ఎంత ప్రేమగా ఆమెతో ఎంత అంటే కిందబడి స్మూత్ గా, అంటే పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉంటేనే ఆమె ప్రసన్నం అవుతుంది. ఆమె ముందు గనక వికృత చేష్టలు చేస్తూ మంత్రాలు చేస్తా, తంత్రాలు చేస్తా, నేను పెద్ద ఇది అదే మనం ఎక్కువ చేసామనుకోండి, వేసి పాడేస్తుంది అమ్మవారు. ఆమె వశమయ్యే మాట పక్కన పెట్టినా ఆమె ముందర మనం ఎంత అంటే కుప్పిగంతులు వేయడానికి. అమ్మవారితో చాలా సాఫ్ట్గా ఉండాలి, చాలా స్మూత్ గా అండి, చాలా కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. తొందరగా వశం అవుతుంది కాళీమాత. మీరు అన్నారు కదా అమ్మవారి ముందు ఇలాంటి కుప్పగంతులు చాలా ఉన్నాయి. అంటే నాకు ఒకటి వచ్చింది, ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా, బ్లాక్ మ్యాజిక్, కాలా జాత్ అంటారు. ఇంకా ఇవి ఎలా చేశారు స్వామి? అంటే ఇలాంటివి అమ్మవారు మొక్కి చేస్తారా, లేకపోతే వేరే దేవుళ్ళు ఏమన్నా ఉంటారా? దీనికి కొన్ని ఉపాసన మార్గాలు ఉంటాయి. సమ్ కోర్స్ అనుకోవచ్చు మీరు, సమ్ కోర్స్ లాగా అనుకుంటా. ఉపాసన మార్గాలు ఉంటాయి. ఆ ఉపాసన మార్గం అనేది గురువు చేత తీసుకుంటారు. వాళ్ళు స్వలాభం కొరకు, అవతల వాళ్ళని పీడితం చేయడానికి, డబ్బుల కొరకు, వాళ్ళ యొక్క ఎక్స్పోజింగ్ కొరకు కొంతమంది నేర్చుకుంటారు. కానీ క్షుద్ర విద్యలు అనేటివి, బ్లాక్ మ్యాజిక్స్ అనేటివి ఎన్నాటికైనా నాశనమే. ఏముంది దాని మీద శాపం అంటే పార్వతీదేవి ఒక శాపం పెట్టింది. క్షుద్ర శాసనాల ద్వారా, వక్ర మంత్రాలతోటి ఏవైతే ఈ తాంత్రిక పరిభాషల లోపల ఎవరికైనా చెడు చేయాలని చేస్తే 1% నువ్వు చెడు చేస్తే 99% రివర్స్ అవుతుందంట మనకు. 1% నువ్వు చేతబడి చేస్తే 99% దానికి ఎక్కువ నువ్వు అనుభవించాల్సి ఉంటుందంట. చేయకూడదు, చాలా డేంజర్ అది. నిజంగా అయితే అవుతాయి, 100% అవుతాయి. మనకు మంచి ఎంత ఉందో సమాజంలో చెడు కూడా అంతే. సమానమైన ధర్మం ఉంది ప్రకృతికి, మంచి ఎంతో చెడు అంతే ఉంది. ఇది చేసే వాళ్ళు అంటే మనలాగానే నార్మల్ ఉంటారా, లేకపోతే వాళ్ళకంటూ సపరేట్ నియమాలు ఉంటాయా? సపరేట్ ఉంటాయి. వాళ్ళ డ్రెస్ కోడ్ అలాగా ఉంటుంది, సపరేట్ ఉంటుంది. వాళ్ళ దీక్షా నియమావళి అలాగే ఉంటుంది. వాళ్ళ ఆహారం, వాళ్ళు ఉండే పద్ధతి. మాక్సిమం ఇటువంటి ప్రయోగాలు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఈ జనబాహుల్యంలో ఉండకూడదు. దాని మీద కూడా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాని మీద వాళ్ళకి శాపం ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు మేళంగా తప్పెట కొడతారు, డప్పు కొడతారు కదా, ఆ చావు శబ్దము, ఆ చప్పుడు వాళ్ళ చెవిలో పడితే వీటి మీద వాళ్ళకి పట్టు తగ్గుతుంది, ఎనర్జీస్ డౌన్ అయితే. అందుకే ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉండకూడదు. చాలా హిడెన్ సిటీలో, అంటే ఫారెస్ట్ లో గానీ, కొండ గుహల్లో గానీ, లేకపోతే కొన్ని గుప్తమైన ప్రదేశాల్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళతోటికి ఎవరైనా అవసరమైన వాళ్ళు, నీడ్ అయిన వాళ్ళు వాళ్ళతో వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు. అయ్యా మాకు ఇది అవసరం, మేము రాజకీయంగా నిలబడ్డాము, మేము గెలవాలి, మా కోసం ఏదైనా ఒక తాంత్రిక పూజ చేయండి. తాంత్రిక పూజలు తొందరగా ఫలితాలు ఇస్తాయండి. అవును, అదే తొందరగా డేస్ లోనే వర్క్ అవుతుంది. తాంత్రికంగా ఉండేటటువంటి పవర్ అటువంటిది. తొందరగా పనులు అవుతాయి కాబట్టి వాళ్ళ అడ్రస్ పట్టుకొని వాళ్ళతో పోయి వాళ్ళకి ఏదైనా డబ్బో ఏదో ఇచ్చి వాళ్ళు అడిగింది ఏదైనా సమర్పించుకొని వీళ్ళ పనులు చేసుకుంటారు. వాస్తవంగా వాళ్ళకంటే ఏమి ఉండవు. ఎవరికైతే యూస్ ఉంటుందో, పొలిటీషియన్స్ కానీ, సినీ సెలబ్రిటీస్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ నడిపే వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో పని చేయించుకుంటారు.
కొంతమంది ఇది కూడా అంటారు కదా స్వామి, అంటే నార్మల్ జనరల్ గా ఉన్న దాంట్లో కొంచెమైనా పిచ్చి పిచ్చి అయినా ఈయనకేదో ఎక్కింది, ఈయనకేదో మందు పెట్టిర్రు అంటారు. అసలు మందు పెట్టడం ఏముంటుంది స్వామి? చాలా మంది మందు పెట్టిర్రు అంటారు, తర్వాత ఈయనని ఏదో చేస్తున్నారు అంటారు. కొన్ని విష పదార్థాలను ఒకదానితో ఒకటి మిశ్రితం చేసి పెడితే మనకు కూడా ఇప్పుడు తినరాని పదార్థాలు తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది, కొంచెం మనం అనీజీగా ఫీల్ అవుతాం చూడండి. అదే విధంగా మనకు కొన్ని గుప్త తంత్రాల్లో రాయబడింది, ఒక వ్యక్తిని అనారోగ్య బారిన పడవేయడానికి కొన్ని పసర్లు కలిపి ఇందులో పెట్టి తినబెడితే ఆయనకి ఇది అవుతుందని. ఒక ఆయన సమ్ డేస్ లో చనిపోవాలి అంటే కొన్ని పసర్లు కొన్ని మిశ్రితం చేసి తినబెడితే చనిపోతాడని చాలా వరకు రాయబడ్డది మన దాంట్లో. వాటి మీద సమగ్రంగా పట్టుండి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దాని యొక్క విరుగుడు చేయగలరు, దాన్ని ప్రమోట్ కూడా చేయగలరు. ఇప్పుడు అలా చేసి చనిపోతే వాళ్ళ ఆత్మ శాంతి ఇచ్చేదా స్వామి? అంటే ఇప్పుడు నేను చదివిన ప్రకారము, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, ఒక అతను చనిపోయినప్పుడు నార్మల్ గా చనిపోతే అతని ఆత్మ నార్మల్ గా ఉంటది అండ్ హ్యాపీ ఉండి వెళ్ళిపోతుంది సోల్. ఇంకొకటి ఇలా చచ్చిపోతే, కొంచెం కోపంలో చచ్చిపోతే, అలాంటి ఆత్మ మళ్ళా పీడించదు స్వామి? చాలా, అదే అంటున్నాను. ఇప్పుడు ఒకటి చెడుగు చేస్తే 100 తగులుతుంది, అది మంచి అనుకోండి, ఒకటి మంచి చేస్తే 99% పుణ్యం వస్తుంది, మంచిగా అవుతుంది, ఇంకా డబల్ ధమాకా. అందుకే లోక కళ్యాణ యుక్తమై ఎప్పుడే గాని శాస్త్రాన్ని మంచి కొరకు వాడాలని చెప్పేసి మా గురువులు చెప్పేవాళ్ళు మాకు. మా ఉద్దేశం కూడా అదే. ఎన్ని తంత్రశాస్త్రాలు చేసినా, ఎన్ని విద్యలు మాకు అవగతమైనా కనీసము చీమకు కూడా మేము వాటి మీద అపాయం కలిగేటట్టుగా చూడము. సాధ్యమైనంత వరకు మందికి మంచిగానే చేస్తాము. అదే కోణంలో ఒక వ్యక్తిని మనము ఈ క్షుద్ర పూజల చేత పీడితం చేసి గనక చంపేస్తాం అనుకోండి, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పీడిస్తుంది. కాలధర్మ సిద్ధాంతం ప్రకారంగా శాస్త్రాన్ని దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి ఈ శాపం కూడా తగులుతుంది ఆయనకు. ఇది అది రెండు తగిలి చేసిన వాడు చేయించిన వాడు ఇద్దరు కూడా ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారు. తాత్కాలిక సుఖం కోసం నువ్వు ఆయన చేత క్షుద్ర ప్రయోగం చేసి ఒకరిని పీడించటవు కాబట్టి నీ పిల్లలు, నీ మనమంగులు, నీ వారసత్వంలో కూడా తత్పరిణామాన్ని చాలా భయానకంగా ఏగవలసి ఉంటుంది. వస్తే తప్పకుండా వస్తుంది. వీళ్ళు ఈ తంత్రాలు చేస్తారు స్వామి, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఏ దేవుణ్ణి మొక్కి ఇలాంటివి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటారు స్వామి? మనకు దశమహావిద్యలు ఉన్నాయి. ఓకే, దశమహావిద్యలు కానీ ఎస్పెషల్లీ అందరికి అర్థమయ్యే దేవత అంటే కాళీమాత. అవును. అండ్ సెకండ్ మొరవల్ అందరి దేవల్లో కూడా వైదికం అవైదికం రెండు ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఒక దేవతను మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో అదే విధంగా వాళ్ళు మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. నువ్వు శాంతం కోరావు, మంచి కోరావంటే మంచిగా ఇస్తారు. లేదు ఇంకొంచెము తంతు మార్చి వాళ్ళని వికృతంగా మార్చి వికృతం కోరావంటే వికృతమే ఇస్తారు. ఆంజనేయ స్వామి కూడా చాలా మందికి శాంత స్వభావిగానే తెలుసు, కానీ హనుమాన్ తంత్రాలు కూడా ఉన్నాయి చాలా వరకు. శివతంత్రములు కూడా ఉన్నాయి. శివతంత్రాలు కూడా చాలా ఉన్నాయి. శివాంశ సంభూతులైన వాళ్ళే కదా ఇప్పుడు చండేశ్వరుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, వీళ్ళందరూ కూడా, వీళ్ళలో కూడా చాలా తాంత్రిక ఉపాసనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తాంత్రికులు ఇప్పుడు కొంతమంది దిష్టి దాకింది అనుకోండి స్వామి, ఆ దిష్టి అంటే ఏం దాకుతుంది స్వామి? అంటే ఇంటికి రాగానే మన మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డుతో దిష్టి తీసేస్తారు, కొంతమంది కోడితో దిష్టి తీసేస్తారు, అది తీసుకోపోయి 3 దగ్గర పెట్టమంటారు. అది ఎలా వర్కౌట్ అవుతుంది స్వామి అసలు? దాన్ని ఎవ్రీ పర్సన్ కి ఆరా సిస్టమేటికల్ ఫామ్ ఉంటది ఒకటి. ఆరా సిస్టమేటికల్ ఫామ్ ను బట్టి అది పాజిటివ్ లో ఉంది, సమ్ పర్సెంటేజ్ లో ఉంది అనుకుంటే ఆయన సిక్ అవ్వడు, ఓకే, ఇంజూర్డ్ అవ్వడు. ఆరా లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. ఆ నెగిటివ్ ఆరా ఏదైతే ఆయన మీద ఫామ్ అయిందో తద్వారా పాజిటివ్ ఆరా అనేది మైనస్ అవ్వడం వల్ల ఆయన ఇంజూర్డ్ అవుతాడు కొంతవరకు. ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఆరా ఆయన మీద ఆపాదమైందో అప్పుడు మోటుగా పాతకాలంలో గాలి సోకింది అంటుంటారు. గాలి మీన్స్ ఇంగ్లీష్ లో చెప్పు, గాలి అంటే ఏంది? గాలి అంటే గాలి అంటాం కదా, ఇంగ్లీష్ లో ఏమన్నా దాన్ని ట్రాన్స్లేట్ ఎయిర్ అంటారు. అంతే, ఎయిర్ అంటారు కదా. ఆ ఎయిర్ ని సమ్ నెగిటివ్ విజ్డమ్ వైండ్ తోటి పోల్చారు. ఆ నెగిటివ్ విజ్డమ్ వైండ్ ఏదైతే ఉందో ఒక ఆపాదంగా మన మీద ఒక లేయర్ లాగా ఉంటది అనమాట. ఆ లేయర్ ఆఫ్ ఎనర్జీని డీకోడ్ చేయడానికి మన వాళ్ళు కొన్ని మెథడ్స్ వాడారు. గుడ్డులో ఆ ఎనర్జీ స్టిక్ ఉంటది, గుడ్డులో దాన్ని ఒక పద్ధతిలో పట్టుకొని, అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని దాని మీద 3 బ్లాక్ డాట్స్ పెట్టి ఒక క్రమబద్ధీకరమైన మోతాదులో దాన్ని తిప్పుతూ 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 ఉంటే ఆ నెగిటివిటీని ఆ గుడ్డు అనేది గ్రాఫ్ చేస్తుంది అనమాట. ఆ ఆరా అనేది తీసుకుంటది, ఆ గాలిని తీసుకుంటది. అప్పుడు దాన్ని తీసుకెళ్లి దూరంగా వెళ్ళి విసిరి పడేస్తే అది వెళ్ళిపోతుంది, ఏ గాలిలోనూ అనంతమైన విశ్వంలో కలిసిపోతుంది అనమాట. ఇవి నమ్మకాలే అనుకుంటారు చాలా మంది. ఇంకొంత మేధస్సు బాగుండి ఇంత చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు అంటారు. కానీ
ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు వీటి నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పురుడు పోసుకున్నారు మానవులు. ఇప్పుడు ఏమన్నా కొంచెం నెత్తిని వచ్చినా, జలుబు చేసినా, వామిటింగ్స్ అయినా గోల్ వేసుకుంటాం, మనం టాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే ఇంకేదన్నా వేసుకుంటాం. ఇప్పుడు ఏదన్నా అయితే మనకు ఆధునికంగా ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి, ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అప్పట్లో ఇవి లేవు కదా. అవును. ఈ నమ్మకాల వల్లనే కొన్ని లక్షల మంది బ్రతికారు. వీటి వల్లనే చాలా మంది ఇప్పటికి పల్లెటూళ్ళలో కూడా ప్రతి ఒక్కరికి డబ్బు ఉండదండి, హాస్పిటల్కి వెళ్ళి గోళీలు తెచ్చుకోవాలి, మందులు తెచ్చుకోవాలని స్తోమత ఉండదు. ఏదో కొబ్బరికాయ తీసేసామా, గుడ్డు తీసేసామా, ఏదో అన్నం ముద్ద తీసేసామా, ఏదో తీసేసామా, పోయిందిరా నాయన అని అమ్మయ్యా అనుకుంటే ఆయన బయటకు అయిపోతాడు, స్ట్రాంగ్ అయిపోతాడు ఫిజికల్ గా. ఆయన మెంటల్ గా అండ్ ఫిజికల్ గా 2 టైప్ ఆఫ్ స్ట్రాంగ్ అయిపోతాడు. ఆయన అయిపోయి బాగా అయిపోతాడు. ఆ నమ్మకానికి, ఆ బిలీఫ్ కి ఎంత పవర్ ఉందో చూడండి. అండ్ ఇప్పుడు అది దిష్టి తీసి పడేస్తారు కదా, 3 రోడ్ మధ్యలో పెడతారు అంటారు. ఒకవేళ అదే రోడ్ నుండి పోతే అది ఎఫెక్ట్ అవుతుందా మళ్ళీ? మాక్సిమం ఒక వ్యక్తి దిష్టి తీసి అక్కడ పడేసాడు అనుకోండి, 15 మినిట్స్ వరకు అక్కడ ఉంటది అది. ఆ 15 మినిట్స్ లో ఎవరైనా దాటితే వాళ్ళకి తగలవచ్చు. ఒకవేళ దాటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనలో పరిపూర్ణమైన దైవశక్తి ఉంది, ఆయన ఆరా లెవెల్స్ అని కూడా పాజిటివ్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, అది తగలదు. ఆరా లెవెల్స్ వీక్ ఉండి ఆయనలో దైవశక్తి లేదు, దైవ కళలు లేవు, కొంత నెగిటివ్ లో ఉన్నాడంటే ఆయనను పట్టుకుంటాయి తప్పకుండా. ఇది కూడా ఒక పాయింట్. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి చేతబడి చేసిన అనుకోండి, లేకపోతే ఇలాంటివి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అనుకోండి, మనిషి అనేది కొంచెం చేంజ్ అయిపోతాడు. లైక్ నేను ఒక టెంపుల్ కి వెళ్ళాను, గాన్గాపూర్ టెంపుల్. అక్కడికి వెళ్ళింది మన లైన్ లోనే వస్తారు అందరూ, మన లైన్ లోనే పక్కనే ఉంటారు. కానీ ఒకటేసారి అక్కడ ఏందో తెలియదు కానీ లైన్లకి వెళ్ళి అందరూ పిచ్చి పిచ్చి చేస్తుంటారు. ఒక రాడ్ ఉంటుంది, రాడ్ మీద నడుస్తుంటారు వితౌట్ ఎనీ హెల్ప్. అంటే అవన్నీ హ్యూమన్లీ ఇట్స్ నాట్ పాసిబుల్, అంటే జనరల్ గా ఉన్నప్పుడు. కానీ ఇలాంటివి చేస్తుంటారు, అంటే అక్కడ ఉన్న అది ఎలా వర్కౌట్ అవుతుంది స్వామి? అట్లా ప్రపంచంలో సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా, సైన్స్ ఎంత డెవలప్ అయిపోతుందో అంతకు డబల్ గా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, మెంటలిజం పెరుగుతుంది. కానీ మెంటలిజం కి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి సైన్స్ ఇంకా రాలేదు, మెడిసిన్స్ లేవు. ఒకవేళ సైన్స్ ఇంత గొప్పగా డెవలప్ అయింది కదా, ఈ సైకలాజికల్ ప్రోమో సెక్టర్ ని కనుక డిస్ట్రాయిడ్ చేయగలిగే సైన్స్ ఉంటే మెంటల్ హాస్పిటల్స్ అని మూసివేయాలా. కానీ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా పెరుగుతున్నాయి, సైకాట్రిస్ట్ కూడా ఇంకా పెరుగుతున్నారు, డాక్టర్లు. ఎందుకు పెరుగుతున్నారంటే వాళ్ళతో మెడిసిన్ లేదు, వాళ్ళతో ఆన్సర్ లేదు. అలా మానసికమైనటువంటి మనోవిజ్ఞానానికి ఉండేటటువంటి ఫుల్ స్టాప్ ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మికత. ధార్మికత వలన, స్పిరిచువల్ పవర్ వలన మైండ్ ని కంట్రోల్ చేయొచ్చు. దాన్ని టెలిపతి సిస్టమ్ అంటారు. ఆ మైండ్ ని కంట్రోల్ చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ విజ్ఞానం ఏదైతే ఉందో, దాట్ ఈస్ ద టెంపుల్. టెంపుల్లో ఆ పవర్ ఉంటుంది, ఆ డివినిటీ ఉంటుంది. ఆ డివైన్ ఎనర్జీని వాళ్ళు కొంచెం గెయిన్ చేసుకోవడం వలన మన బాడీ యొక్క సిస్టమ్ అనేది దాంతో యాడ్ అవ్వడం వల్ల, కనెక్ట్ అవ్వడం వల్ల మెల్లమెల్లగా వాళ్ళు ఆ పిచ్చి నుండి బయటకు వస్తారు. ఇప్పుడు నా భక్తులే ఒక 7-8 మంది గాన్గాపూర్ లో ఒక 20 days, 10 days, 11 days ఉండడం వలన వాళ్ళ పిల్లలు ఆ పిచ్చి నుంచి బయటపడ్డారు, మంచిగా అయ్యారని చాలా మంది నాతో వచ్చి చెప్పారు, మా భక్తులే. కొన్ని రోజులు అక్కడ స్వామివారి పాదాల దగ్గర ఉండడం వలన వాళ్ళు మంచిగా అయ్యారు, అప్రూవల్ గా మారారు, యథాస్థితికి వచ్చారని చెప్పేసి చాలా మంది నాతో చెప్పారు. కానీ డాక్టర్లకు చేత కాలేదు. అది కరెంట్ షాట్ పెట్టారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 2 weeks ఉన్నాడు ఒక అబ్బాయిని పెట్టుకుని, ఒక ఆయన మా భక్తుడే. 2 weeks ఉంటే కూడా కరెంట్ షాట్లు పెట్టి, సూదులేసి, తాళ్లతో కట్టేసి కూడా అబ్బాయి బాగాలే. అక్కడ తీసుకెళ్లిన తర్వాత బాగా. ఇప్పుడు దీని మన నమ్మకం అనాలన్నా, సైన్స్ అనాలన్నా, ఏమనాలో చెప్పండి? ప్రపంచంలో మానవుని యొక్క మేధస్సు కందని అతీతమైన శక్తి ఏదో ఒకటి ఉంది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా చెప్పారు, అది ఏందనేది కనిపెట్టలేకపోయారు వాళ్ళు. దాన్ని కనిపెట్టిన ఏకైక విజ్ఞానమైనవేత్తలు మనవాళ్ళు. అదే గాడ్. దేవుడు అనే పదం పెట్టింది మనవాళ్లే, దైవత్వాన్ని కనిపెట్టింది మనవాళ్ళే. వాళ్ళు కేవలము దాన్ని ఆపాదన చేసుకుంటున్నారు. ఎవరు? అనదర్ రిలీజియన్స్ వాళ్ళు, ఎనీ రిలీజియన్. మన వాళ్ళు దైవత్వానికి 16 సూత్రాలతో అర్థం చెప్పగలిగారు. మన వాళ్ళు దైవత్వానికి ఎన్నో అర్థాలు చెప్పగలిగారు. వాళ్ళు గాడ్ అంటే గాడ్ అంటారు, ఇంకేం చెప్పారు, వేరే ఆన్సర్ లేదు వాళ్ళతోటి. ఇప్పుడు ఈ ఎనర్జీ ఉంది కదా స్వామి, టెంపుల్ అది ఓన్లీ గాన్గాపూర్ లోనే వస్తుందా, లేకపోతే టెంపుల్, లేకపోతే ఇంకా ఏదైనా టెంపుల్స్ లో కూడా వస్తుందా? ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో, అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉంటుంది.
అయితే గాన్గాపూర్ లో ఉండేటటువంటి డివినిటీ ఏదైతే ఉందో అక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రసిద్ధమైన క్షేత్రం. దత్తాత్రేయుడు అంటే మహాజ్ఞాని. ఈ ప్రపంచంలో జ్ఞానానంతా వడగట్టుతో నిలబెడితే ఎవరు వస్తారంటే దత్తాత్రేయుడు వస్తాడు. వెరీ పవర్ఫుల్ గాడ్ ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడంటే ఈ సబ్జెక్టే కదా, ఈ ఫంక్షన్ వీక్ ఉండడమే కదా. ఈ ఫంక్షన్ సరి అయిన క్రమబద్ధీకరించబడాలంటే అదే పొజిషన్ లో ఉంటుంది అసలైన ఎనర్జీ. అందుకే గాన్గాపూర్ లో తొందరగా బాగా అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా స్వామి మన దగ్గర కాకుండా, ఇంక ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ గాన్గాపూర్ కాకుండా? ఋషికేశ్ లో ఒక దేవాలయం ఉంది. అండ్ సెకండ్ మనకు వైష్ణోదేవి టెంపుల్. అండ్ మనకి ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మరాంబిక అమ్మవారితో కూడా పవర్ ఉంది చాలా మంది. కానీ ప్రసిద్ధంగా ఈ పిచ్చి పిచ్చి వాళ్ళందరూ బాగవ్వాలి అనే ఒక ఫోకస్ ఏదైతే ఉందో అది గాన్గాపూర్. అది క్రియేట్ అయిపోయింది సొసైటీలో. అవును, అది అంటే మన కళ్ళమ్మట అయితే స్వామి అది నేను నిలబడ్డా నా వెనుకకేళి ఇట్లా కళ్ళొంచి చాలా భయం అవుతుంది స్వామి. అది ఫస్ట్ టైం తెలియనప్పుడు ఒకసారి గుడికి పోతే చాలా భయంకరంగా ఉంటది అక్కడ చేసే మనుషులు. అండ్ కొన్ని నార్మల్ జనరల్ హ్యూమన్ బీయింగ్ చేయండి ఆ పిచ్చి పట్టిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరైనా కామెంట్ పెడతారు స్వామీజీ టీ కూడా తాగుతారు ల్యాబ్ లో స్టూడియోలో అంటే. జనరల్ గా మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది స్వామి. ఈ ఆత్మ భూమి మీద ఎన్ని రోజులు ఉంటాయి స్వామి? ఆత్మకు 3 ప్రబంధకాలు ఉంటాయి. ఆయన ఎత్తిన జన్మను బట్టి ఆ ప్రబంధకాలు వస్తాయి. ప్రబంధకాలు మీన్స్ రూల్స్, నియమాలు. ఆయన వంశావళి ఎవరైతే ఉంటారో కొడుకులు గాని మనమంగులు మనమరాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకు శ్రద్ధ తర్పణాలు వదిలి తగు పూజలు చేసి శాంతి చేశారనుకోండి, హోమాలు అయి చేసి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు ఇక్కడ. వాళ్ళు తొందరగా శాంతించి ఉత్తర జన్మని తీసుకుంటారు. ఎవరు ఆ పితృతర్పణాలు వదలలేదు, వాళ్ళకి శాంతి కలిగించలేదంటే సమ్ 1000 years వరకు అలాగే ఉండిపోతారు వాళ్ళు పాపం. అప్పుడు భగవంతుడే వాళ్ళకు మోక్షం ఇవ్వాలి, ముక్తిని ఇవ్వాలి, వేరే జన్మకు ట్రావెల్ చేయించాలి. కొంతమంది ఆత్మలు నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది స్వామి. కొన్ని మూవీస్ లలో చూసాము, లేకపోతే ఇంకా స్టోరీస్ కూడా చూస్తే కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఇక్కడనే ఉంటది. అంటే వాళ్ళ ఆత్మ సాటిస్ఫై కాక, అంటే అది ఎలాంటి కేసెస్ లో అవుతుంది? ఎవరినన్నా బాగా డేంజర్ గా ఇంజూర్డ్ చేసి చనిపోయారనుకోండి, మర్డర్ చేశారనుకోండి, లేదు యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకోండి, ఏదైనా ఒక విషం తాగి చనిపోయాడు, హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అనుకోండి, స్వయంకృతంగా తనకు తానుగా సూసైడ్ లెవెల్లో చనిపోతే ఎవరైనా చంపబడితే తప్పకుండా ఆత్మ శాంతించదు. అండ్ సెకండ్ రోగంతో చనిపోతాడు, పెద్ద ఏదో ఇంజూర్డ్ అయిపోయింది బాడీ, లైక్ క్యాన్సర్, లేకపోతే ఇంకేదైనా పెద్ద హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనుకో సడన్ గా, వీటి చేత చనిపోయిన ఆత్మ కూడా తొందరగా శాంతించదు. పాము కాటుతో చనిపోయింది అనుకోండి, లేదంటే కుక్క కరిసింది, ఆ కుక్క యొక్క వైరస్ అనేది ఆయన బాడీలో బాగా స్ప్రెడ్ అయ్యి ట్రీట్మెంట్ సరైన సమయంలో అందక ఆయన చనిపోయాడు అనుకోండి. ఒక జీవి చేత కరచబడి చనిపోయిన వాళ్లకు తొందరగా ఆత్మ శాంతి పొందుతుంది. అది ఘోరంగా మారదు, ప్రేతంగా మారదు, దయ్యంగా మారదు. ఒక జీవి చేత సెల్ఫ్ గా చనిపోయిన ఆత్మలు, ఎవరైనా చంపబడ్డ ఆత్మలు మాత్రం తొందరగా శాంతించవు. అవి ప్రేతాలుగా మారవచ్చు, దయ్యాలుగా మారవచ్చు, భూతములు కూడా మారవచ్చు. చాలా డేంజర్. చాలా. వాటిని బాగా పటిష్టమైన ధర్మంలో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాటితో మాట్లాడతారు, వాటి యొక్క హావభావాలను కూడా స్కెచ్ చేస్తారు పేపర్ మీద. అది ఎలా అవుతుంది స్వామి? అంటే కొంత రాశిలో పుట్టిన వాళ్ళకి కనబడుతుందా? అంటే సినిమాలో చూసిన ఈ కాన్సెప్ట్. కొంతమంది ఎట్లా చెప్తారంటే ఈ రాశి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆత్మల సౌండ్, ఆత్మల కనబడతాయి అంట. అది ఎంతవరకు నిజము? అండ్ మన లాంటి వాళ్ళు అలాంటి దాన్ని ఎందుకు చూడలేకపోతాం? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి వారు ఎవరైతే స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు కదా, ఒక వీల్ చైర్ మీద కూర్చొని ఖగోళాన్నంతా మన చేతిలో పెట్టాడు. అతనికి ఒక్కనికి ఎందుకు సాధ్యమైంది? కాళ్ళు చేతులు గట్టిగా ఉండి అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పటికీ స్టీఫెన్ హాకింగ్ యొక్క మైండ్ ఏదైతే ఉందో అదొక ల్యాబ్ లో భద్రపరిచారు. ఆయన మైండ్ మీద ఇప్పటికి ఎన్ని రీసెర్చ్ జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, ఏముంది ఆయన మైండ్, ఆ మైండ్ లో ఉండే బ్రెయిన్ లో ఉండే కెమికాలిటీ ఏంటి, అసలు ఆ బ్రెయిన్ ఎలా ప్రొడక్ట్ అయింది, ఏ ధర్మంతో అది నిర్మాణం అయిందని శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి, అట్ ద సేమ్ అదే కెమికాలిటీని వేరే వాళ్ళలో ఇన్పుట్ చేసి అంతటి విజ్ఞానవంతుని మనం కూడా తయారు చేయాలని ఒక కసి. ఆయన పుట్టినటువంటి ఆ జెనెటిక్ రిఫార్మింగ్ ఏదైతే ఉందో, ఆ థియరీ ఏదైతే ఉందో,
ఆ ధర్మం ప్రకారంగానే పాజిటివిటీని నెగిటివిటీని గ్రాస్ప్ చేసుకునేటువంటి జన్మలు కొన్ని ఉంటాయి. నేనున్నానండి. నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే నా లోపల స్పిరిచువల్ మూమెంట్స్ ఎక్కువ ఉండేవి. ఓకే. నేను చిన్నగా గూడు కట్టి అందులో ఒక రాయి పెట్టి బొట్లు పెట్టి అగరబత్తులు దివి పూజలు చేస్తుంటే చాలా చిన్న వయసులోనే. మా అవ్వ మా తాత వాళ్ళందరూ అంటుండ్రు, ఈయనకి పూజలు దేవుళ్ళు అంటే పెద్ద పిచ్చిడు ఏమైనా సన్నాసి అయిపోతాడా అని తిడుతుండ్రి నేను చిన్నగా ఉన్నప్పుడు. అంటే పుట్టుకతోనే కొందరికి ఆ పవర్స్ వస్తాయి. అది పోయిన జన్మలో చేసుకున్న సుకృతమా, పెద్దలు చేసిన పుణ్యమా, ఆయన ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో వస్తుంటాయి. ఈ విధంగా దైవ లక్షణాలు వచ్చినట్లనే దుష్ట శక్తులను పట్టుకునేటటువంటి లక్షణాలు కూడా 100కి వస్తాయి. ఈ గడియలో, ఈ సెకండ్ లో, ఈ రోజు 100 మంది పుట్టారంటే 100లో ఒకరికి ఆ పవర్స్ వస్తాయి. ఈ టైంలో 100 మంది పుట్టారు ప్రపంచవ్యాప్తంగా. ఆ 100లో 99% మందిని నార్మల్ ఉన్న 1% వ్యక్తిని అలా పుట్టిస్తాడు దేవుడు. ఆ దయ్యాలను చూడడానికి, ఆ దయ్యాలతో మాట్లాడే పవర్స్ ఉండే వాళ్ళని ఒకరిని పుట్టిస్తాడు. చాలా మంది పుడతారు అట్లా. ఒకవేళ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే మా లాంటి వాళ్ళు దయాన్ని చూడాలనుకోవాలనుకోండి, ఆత్మలని ఎట్లా చూడాలనుకోండి, అది సాధ్యం పడుతుందా? 100% సాధ్యమవుతుంది. మనం ఒక వైరస్ ని చూడాలి, ఒక బ్యాక్టీరియాని చూడాలనుకుంటే మైక్రోస్కోప్ కావాలి. అట్ ద సేమ్ మాకు తాంత్రిక నీలాతంత్రం ప్రకారంగా ఒక విద్య ఉంది చిన్నది. ఆ విద్యను కనుక మీరు నేర్చుకుంటే చూడొచ్చు 61 days. ఇట్స్ పాసిబుల్. దట్స్ బి వన్ కోర్స్. అదొక కోర్స్ 61 days. తగు పద్ధతిలో దీక్షను తీసుకొని ఆ దీక్షను కట్టుబడుతూ మంత్రజపం చేస్తూ ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉండి తగిన ఆహార విహారాదులను అనుభవిస్తూ ఉంటే తప్పకుండా నువ్వే దాంతో కనెక్ట్ అయిపోతావు, లైవ్ లో చూస్తావు. అంటే అది నెగిటివ్ సైడ్ ఏముండదు స్వామి? ఉంటుంది, నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. బట్ దాన్ని మనం అంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్ గా మనం చూసుకోకుండా ఉంటే అది పాజిటివ్ కిందకే వస్తుంది. మనం ఎక్కువ దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎక్కువ థింక్ చేసామనుకోండి, అది నెగిటివ్ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఎప్పుడు ఈ స్వామీజీలను చూసాను స్వామి, నార్మల్ గా తెలిసిన వాళ్ళు టీవీలలో ఏడే చూసినా వాళ్ళు రుద్రాక్ష ఎందుకు వేసుకుంటారు స్వామి? రుద్రాక్ష ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. ఇప్పుడు దీంట్లో జియో సిమ్ ఉంది, ఇది 5G సిమ్. అవును. ఈ 5G సిమ్ ఎంతసేపు ఉన్నా జియో సిస్టమేటికల్ సిగ్నలైజేషన్ బట్టే ఇది మనకు సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నలైజేషన్ కనుక ఆఫ్ అయింది అనుకోండి ఇది పనిచేయదు. ఆ శాటిలైట్ సిస్టమ్ ఆఫ్ అయితే ఇది పనిచేయదు. అట్ ద సేమ్ ఇది ఏదైతే ఉందో శివశక్త్యాత్మకమైనటువంటి చైతన్యాన్ని పట్టుకుంటది. శివశక్త్యాత్మకమైన చైతన్యం ఈ జగతిలో లేదు అనడానికి చాయిస్ లేదు. అణువు కణ కణమంతా కూడా శివశక్తి స్వరూపమే. ఆ శివశక్తిని అంతయు కూడా మన వైపు తీసుకొని మన శారీరక నియంత్రణ శక్తిని పదిలపరుస్తూ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, బుద్ధిని కంట్రోల్ చేసే సిస్టమ్, ఆ అనాలిసిస్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో అది ఓన్లీ రుద్రాక్ష మాత్రమే జగతిలో, వేరొకటి లేదు. ఈ రుద్రాక్షకు అంత పవర్ ఉంది. కానీ రుద్రాక్షలో కూడా ఫేక్ రుద్రాక్షలు వస్తున్నాయి స్వామి, అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? నీళ్ళలో వేస్తే మునిగింది అనుకోండి ప్యూర్ రుద్రాక్ష, నీళ్ళలో వేస్తే తేలింది అనుకోండి అది ఫేక్ అనుకోవాలి. ఇంకొన్ని లెవెల్స్ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయడానికి. మేము ఎలా చేస్తామంటే రుద్రాక్ష చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుంటాం. అప్పుడు మన నాడీ కేంద్రకంతో అది కనెక్ట్ అయిందంటే అది ప్యూర్, కాలేదంటే ఫేక్. మేం చేస్తాము, సారీ మీకు ఆ మంత్రశక్తి లేదు కాబట్టి మీరు నీళ్ళలో వేసి చూడాలంతే. బట్ ఎనీ పర్సన్ రుద్రాక్ష గనక శరీరం మీద ఉందనుకోండి ఆయనకు హార్ట్ అటాక్ రాదు, బీపీ, షుగర్ గానీ, పల్స్ రేట్ గానీ, ఆక్సిజన్ కూడా మైనస్ కాదండి. మొన్న కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందాక ఎంతో మంది చనిపోయారు పాపం. బట్ ప్యూర్ రుద్రాక్ష గనక పే మీద ఉందనుకోండి ఆయనకు ఆక్సిజన్ తగ్గింది అనే బాధ రాదు. చాలా పవర్. దాంట్లో రుద్రాక్షలో కూడా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి స్వామి. అంటే 3 ఫేస్ రుద్రాక్ష, 14 ముఖాల రుద్రాక్ష వరకు ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో. 14 ముఖాల వరకు ఉన్నాయి. అది కూడా ప్రసిద్ధమైన సిద్ధాంతుల దగ్గర ఉన్నాయి, అందరితో లేవు అవి. దాని మీద కూడా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు చూడండి 13 ముఖాల రుద్రాక్షలో చాలా ప్రావీణ్యం ఉంది. అది కొంత కాస్ట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. బట్ అంత కాస్ట్ ఉండడం అనేది ఒక అనుమానాస్పదమే. నేనైతే నమ్మను దాన్ని. ఏమో ఎవరి అంబానీ లాంటి అమ్ముతాడో ఎవరికి అమ్ముతాడో అంత. అంబానీ రుద్రాక్షలు వేసుకోడండి, అంబానీ వాళ్ళ నమ్మడు కూడా. అంబానీ లాంటి మంచి వ్యక్తి, అంబానీ లాంటి గొప్ప వ్యక్తిని ప్రతి యువకుడు గనక ఒక ఆదర్శంగా తీసుకుంటే, ఒక రోల్ మోడల్ గా గనక తీసుకుంటే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే. అంబానీ ఇస్ గ్రేట్ పర్సన్. ఆయన వేలు కుంగురాలు ఉండవు, మెల్లో దండాలు ఉండవు, బొట్టు కూడా పెట్టాడు చక్కగా. బట్ హీఈస్ అ ప్యూర్ డివోటీ, ప్యూర్ డివోటీ. ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ తినలేదు, స్మోకింగ్ తెలియదు, ఆల్కహాల్ తెలియదు. తన భార్య తప్పిస్తే అన్య స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడు. చాలా గొప్ప వ్యక్తి. నేను
ఆయన పర్సనల్ మ్యాగజైన్ చదివాను. వ్యక్తుల బుక్కులు మేము చదవకూడదండి. సన్యాసుల నియమం కాదది. భగవంతుని యొక్క గ్రంథస్థానే మేము పఠనం చేయవాలి. భగవంతుని మీదనే రీసెర్చ్ చేయాలి. నేను 2 బుక్కులు చదివిన. ఒకటి నరేంద్ర మోదీది, 2 ముఖేష్ అంబానీది. చాలా గ్రేట్ పర్సన్ అంబానీ. ఆయన టీ కాఫీ కూడా తాగడండి. తాగడు. ప్యూర్ వెజిటేరియన్. మనకు సనాతన ధర్మంలో శాఖ పంచకములు అని ఉన్నాయి. శాఖ పంచకములో మొదటి పంక్తి శాకాహారం, అందులో అల్ప ఆహారం, తొందరగా డైజెస్ట్ అయ్యేటివి, ఏ వేటి వలన ఆరోగ్యం వృద్ధి చెందుతుందో, ఆయువు పెరుగుతుందో వాటిని శాఖ పంచకంలో మొదటి పంక్తిలో పెట్టారు. అవి మాత్రమే తింటాడు అంబానీ. మంచిగా మన ఏదో భారతీయ సాంప్రదాయమైన వంటకాలు కూడా తింటుంటాడు ఆయన. చాలా గొప్ప వ్యక్తి ఆయన. మీరు ఇందాక అన్నారు కదా పరాయి స్త్రీలను కూడా చూడరు అంబానీ అని. ఇప్పుడు జనరల్ గా కరెంట్ ఉన్న యూత్ స్వామి కొన్ని చెడు వ్యసనాలకు వెళ్తున్నారు, మాస్టర్బేషన్ చేసుకోవడము, అది ఎంతవరకు మంచిది అని అంటారు? అంటే నేను ఒక పాడ్కాస్ట్ చేస్తే తను కూడా ఏం చెప్పాడంటే, మీరు ఒక నెలకి ఒక 30 సార్లు తీసుకోవచ్చు. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా, ప్రకృతి ధర్మం ప్రకారంగా, జీవధర్మ సిద్ధాంతం ప్రకృతి ధర్మం 2 కలిస్తేనే పరిపూర్ణమైన పురుషుడు పుడతాడు. మగ పుట్టుక అందరూ పురుషుడు అనుకుంటే పురుషుడే. అది కుక్కల్లో ఉన్నాయి, నక్కల్లో ఉన్నాయి, అన్ని జీవజాతుల్లో మగ ఆడ 2 ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో మనిషి జీవన నిర్మాణం చాలా స్పెషల్ అండి. మనిషి యొక్క శారీరక నిర్మాణం చాలా గొప్పది. అది పరమాత్మతో దగ్గర అవ్వడానికి సంకేతం. అందుకే కదండి అవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతున్నాం. ఒక ప్రత్యేకత మనకిచ్చింది నేచర్. సో ఇంతటి విషయ పరిజ్ఞానం ఉన్న మానవుడు ఎంత స్మార్ట్గా బ్రతకాలన్నదే ప్రధానం. అంతేగాని వాటిని చంపుకొని నీవు బ్రతికే బ్రతుకు కాదు కదా. వాటిని బ్రతికిస్తూ నువ్వు బ్రతికిన బ్రతుకు అప్పుడు మనిషిగా నువ్వు పుట్టావు, పరిణమిల్లుతున్నావు అన్న ఒక గొప్ప ఆదర్శం. అది సాధువులు నమ్మే సిద్ధాంతం. ఇప్పుడు మేము పిచ్చోళం అయిపోయినాం సమాజంలో. ఈ పిచ్చి కొడుకులు, ఈ కొడుకులు తినరు, మమ్మల్ని తిననీయరు అంటారు. మేము పిచ్చోళం కాదండి. ప్రపంచమంతా వచ్చి మా ముందు మోకరిల్లాల్సిందే. ప్రపంచమంతా వచ్చి స్వామీజీల ముందు మోకరిల్లాల్సిందే. ఎందుకో తెలుసా? మేమిచ్చే విజ్ఞానం ప్రపంచంలో చాలా గొప్పది. ఇంకా కూడా ఫ్యూచర్లో చాలా మీరు చూస్తారు. ఇంకా చిన్నవాళ్లే కదా, చాలా చూస్తారు. స్వామీజీలు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది నేచర్కి చాలా యూస్. నేచర్ సస్యశ్యామలం ఉన్నంత వరకే మనం మనుగడ. లేకపోతే ఒక సెకండ్లో మనం ఏం చేయలేదు. టెక్నాలజీ ఏం చేయలేదు, కంప్యూటర్లు ఏం చేయలేవు. మనం జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా పురుషుడు ఎవరైతే ఉన్నారో సెల్ఫ్గా తనకు తానుగా కోరికలకు ప్రలోభపడి వీర్యాన్ని స్ఖలనం చేసుకోవడం మహాపాపం. ఎందుకంటే వీర్యం బ్రహ్మ తేజస్సు. అది ఉత్పన్నమయ్యేటటువంటి దశ, బాడీలో అది క్రియేట్ అయ్యేటటువంటి మూమెంట్ చాలా ఎక్స్ట్రాడినరీ, అద్భుతం. కృత్రిమంగా మనం బయట దాన్ని తయారు చేయలేము. ఒక వీర్యపు చుక్కను కృత్రిమంగా బయట తయారు చేయలేము. ప్రపంచంలో ఉండేటటువంటి ఔషధాలను అన్నిటిని మీకు ఇస్తాం. అన్ని మాలిక్యూల్స్ మీకు ఇస్తాం. అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అన్ని ఇస్తాం. ఒక్క ధాతు పుష్టిక శక్తిని తయారు చేయండి. సప్తధాతు ప్రేరేపితమైనటువంటి అంకురమే వీర్యపు చుక్క. ఆ ప్రమోదమైనటువంటి ధర్మాన్ని మీరు తయారు చేసి ఇవ్వండి, చూస్తాను. సాధ్యం కాదు. భగవంతుడు ఎంత గొప్పగా మనల్ని డిజైన్ చేశాడు. ఎక్కడి నుండి పుడుతుంది, ఎలా పుడుతుంది, ఎక్కడ అది డిపాజిట్ అవుతుంది. ఏదో పిచ్చి పిచ్చి కోరికలకు ప్రలోభపడి నీ జీవ అస్తిత్వాన్ని, జీవ కళలను, శివశక్తిని, నీలో దైవశక్తి ఉంటుందండి. ఆ దైవశక్తి పోవడానికి గల ఏకైక మార్గం వీర్యం. వీర్యం కనుక అకారంగా స్ఖలనమైంది అనుకోండి, మనలో ఉండేటటువంటి డివినిటీ పోతుంది. ఆ డివైన్ ఎనర్జీస్ పోతాయి. ఆరా సిస్టమ్ అంతా వీక్ అయిపోతుంది. మళ్ళీ అది రీగెయిన్ అవ్వడానికి మాక్సిమం 1.5 month 41 days మండల కాలం పడుతుంది టైం. ఆ మండల కాలంలో కూడా ఒక్కసారి నీవు అకారణంగా స్ఖలనం చేసుకున్నావు అనుకోండి, 41 రోజులు పూజలు చేయాలి, పుష్టికరమైన భోజనం తినాలి. వేటిలో అయితే పరిపూర్ణమైన పుష్టి ఉంటుందో అవి తినాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, చెరుకు రసం, తేనె, వీటన్నిటి పుష్టికరమైనటువంటి భోజనాలు నువ్వు తినాలి, ధ్యానం చేయాలి, పూజలు చేయాలి. అప్పుడు అంత పరిపూర్ణమైన ప్యూరిటీతో ఉండేటటువంటి ధాతువు తయారవుతుంది. అంత శక్తి సంయోగకమైనటువంటి ధాతువుని పిచ్చి పిచ్చి కోరికలకు ప్రలోభపడి తీసుకోవడం వలన జీవ అస్తిత్వం కోల్పోబడుతుంది. పెళ్లిగాని యువకుడు గనక అకారణంగా ఇలా ఏదో పిచ్చి పిచ్చి కోరికలకు ప్రలోభపడి వాటిని వేస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో
పరిపూర్ణమైన ప్యూరిఫైడ్ అంటే మంచి ధర్మాత్మకమైనటువంటి సంతానాన్ని ఇవ్వడు. పిల్లలు పుడతారండి, పిల్లలు పుడతారు, అది ఎక్కడ పోదు. పుట్టే పిల్లల లోపల విషయ పరిజ్ఞానం, దేహదారుఢ్యం, ఆరోగ్యకరమైనటువంటి సంతానం, పరిపూర్ణమైన సంతానం సమాజంలో మనం ఇవ్వాలనుకుంటే, భావి తరాలలో మంచి వంశాంకురాన్ని ఇవ్వాలనుకుంటే తప్పకుండా కంట్రోలింగ్ కావాలి. కంట్రోల్ లేకపోతే ఇబ్బందులు వస్తాయి. నేను శాస్త్రంలో ఉన్నాను, స్పిరిచువాలిటీలో ఉన్నాను, నేను ఒక సన్యాసిని కాబట్టి నా ధర్మాన్ని నేను చెప్పడం నా హక్కు. మీకున్న ఆధునిక విజ్ఞానం, మీ సైన్స్ నాకు సంబంధం లేదు. నా సైన్స్ నేను చెప్తాను. నేను స్పిరిచువల్ సైన్స్ లో ఉన్నాను, మీరు నార్మల్ సైన్స్ లో ఉన్నారు. ఆధ్యాత్మిక దర్పణం ఏం చెప్తుందంటే, ధార్మిక ఛందస్సు అకారణంగా పురుషుడు వీర్యం స్ఖలనం చేసుకోకూడదు. ఒకవేళ స్ఖలించుకుంటే స్ఖలించబడ్డ వీర్యం యోని మీదనే పడాలి గాని ఎక్కడ పడకూడదు. స్ఖలించబడ్డటువంటి వీర్యం శివస్వరూపం అయితే పొందేటటువంటి ధర్మం యోని ఏదైతుందో శక్తి, శివుడు శక్తి మీదనే పడాలి, శక్తితోనే కలవాలి. అది సృష్టి యజ్ఞం, సృష్టి విత్తు సంవిత్తు కలిసినటువంటి పుణ్యం. తద్వారా జీవుడికి, ఇక్కడ పురుషుడికి అక్కడ స్త్రీకి ఏ అనర్థం సంభవించదు. ఇది అసలైన పరిపూర్ణమైన శ్రేష్టమైన జీవధర్మ సిద్ధాంతం. మీరు అలా చెప్తండి. ఇప్పుడు ఇల్లీగల్ కనెక్షన్స్ కూడా ఎక్కువైనాయి స్వామి. ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి, బట్ దాని మీద మనకు అంటే జనరల్ గా ఇప్పుడు అన్నారు కదా, శక్తి శివశక్తి అని శ్రీ శక్తితోనే కలవాలి అని. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే శివశక్తి చాలా మంది శ్రీ శక్తులతో నడుస్తున్నారు. అంటే అది కూడా పాపమే అవుతుంది స్వామి. నేను చెప్తున్నాను కదా, ఇల్లీగల్ కనెక్షన్స్ అనేటివి ఎనబడికైనా డేంజరే. చూడండి, ప్రపంచానికి ఎయిడ్స్ ఎట్లా పరిచయం అయింది చెప్పండి. ప్రపంచానికి ఎయిడ్స్ ఎలా పరిచయం అయింది మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మీరే చెప్పండి స్వామి. మాకు శాస్త్రంలో చంద్రుడి కూడా ఓజోక్షయ అనే ఒక వ్యాధి వచ్చిందని మేము చదివాము. చంద్రుడికి చంద్రుడికి బహుభార్యలు ఉంటారు, బహుభార్యలతో ఆయన సంగమించడం వలన ఆయనకు ఓజోక్షయ వచ్చింది అని ఒక కారణం, అది మేము చదివాము. సో ఇప్పుడు ప్రపంచంలో ఎయిడ్స్ అనే ఒక మహమ్మారి ఉంది, ఒక రోగం ఉంది, తద్వారా ఎంత మంది చనిపోతున్నారు. మొన్న మణిపూర్లోనో త్రిపురలోనో ఎక్కడ ఒక కాలేజీలో ఎంతో మందికి ఎయిడ్స్ అటాక్ అయిందంట, HIV. అది కేవలం సమ్ ఇంజెక్షన్స్, ఒకరు వాడిన ఇంజెక్షన్స్ ఇంకొకరు వాడడం వల్ల, తీసుకోవడం వలన అందరికి అది వచ్చేసింది, స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకు ధర్మంలో చెప్పినటువంటి నియమావళి తప్పడం వల్లనే వస్తున్నాయి. సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే, ప్రతి మానవుడు కూడా 3 ధర్మాలను పాటించాలంట. ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆయుర్వర్ధకమైన జీవితాన్ని అనుభవించాలంటే నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. ఇది ఇప్పుడు కాదండి, 14 లక్షల సంవత్సరాల క్రితమే ఒక ఋషి రాశాడు దీని గురించి. ఆయన ఎంత రీసెర్చ్ చేస్తే రాసి ఉంటాడో. నిద్ర, మంచి నిద్ర వల్ల ఆయువు పెరుగుతుంది, జ్ఞానం పరివర్ధకం అవుతుంది, ఆయనకి ఎన్నో కళలు కూడా డౌన్లోడ్ అవుతాయి నిద్రావస్థ వలన. ఆహారం వలన ఆయన పరిపూర్ణమైన పుష్టిని, దేహదారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందుతాడు. మంచి ఆహారం తినండి. సంభోగం, బ్రహ్మచర్యం అంటే సంభోగమే. సాధ్యమైనంత వరకు సహధర్మచారిణితో సంభోగించు, సంతానాన్ని పొందు, నీ వంశవృక్షం బాగుంటుంది, నీవు బాగుంటావు, నీ కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇంకొకటి స్వామి, మనము అంటే ఇది కొంచెం డీవియేట్ అవుతుంది స్వామి, కానీ నాకు క్యూరియస్ ఉంది ఆ క్వశ్చన్ అడగడము. కంటిన్యూ చేయి, తప్పులేదు. ఇది చాలా యూస్ అవుతుంది సమాజంలో. అవతల ఏమనుకుంటున్నారో మనకు సంబంధం లేదు. నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నా. నేను చెప్పేది చాలా ప్యూర్ సబ్జెక్ట్. ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి వాళ్ళందరూ దీన్నే పాటిస్తారు. ఈ తెలివని యువకులు ఈ లటుకుని ఏమన్నా ఆపదైతే చూపెట్టుకుని 10 రూపాయలు లేపుతాయి, కానీ వీళ్ళే తగలబడతారు. కానీ డబ్బున్న మహారాజులు వీటిని పాటించరండి. గుండెని తీసి గుండె పెట్టుకున్నంత సొమ్ము ఉంటది కానీ తప్పులు చేయరు. ఏమి లేని వాళ్ళే తప్పులు చేస్తారు. అది ఎందుకు అర్థం కాదు స్వామి. అంటే మేబీ మన సొసైటీ అట్లా తయారవుతుందో, లేకపోతే మన వాళ్ళు చేసే విధానాల వల్ల. ఓన్లీ వన్ రీజన్ ఈజ్ అట్రాక్షన్. ఐ అట్రాక్షన్, ఫేస్ అట్రాక్షన్, సొసైటీ అట్రాక్షన్. దానికి మోహపడుతున్నారు వాళ్ళు, దానికి ఆకర్షితులు అవుతున్నారు అంతే. కానీ అది వాస్తవం కాదు. నేను ఒక అతని ప్రశ్న అడిగాను, ఆయన ఒక గురువే. చీకటి సత్యమా అన్నాను. అవునండి సత్యమే అన్నాడు. చీకటి సత్యం కాదు కదా, ఎందుకంటే అక్కడ వెలుగు లేదు. వెలుగు లేదు కాబట్టి చీకటి సత్యం అంటున్నావు. వెలుగు లేని చీకటి చీకటి కాదు, చీకటి లేని వెలుగు వెలుగు కాదు, రెండు సమాంతరం ఉండేదే సత్యం అన్నాను. మానవుడంతా కూడా బాహ్య ప్రపంచం సత్యం అనుకుంటున్నాడు,
బాహ్య ప్రపంచమే గనక సత్యమైతే హాస్పిటల్స్ లో అన్ని రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వచ్చాయి, వాటికి నివారణ లేదు, ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్స్ లేవు, ఏవో కుచ్చుతున్నారు డాక్టర్లు కానీ అందే వరకు అందిస్తారు, మళ్ళీ ఇంటికే పంపిస్తారు మనల్ని. అది ఎన్నటికి సత్యం కాదు, దాని వెనక వెళ్ళవద్దు. నేను సుఖపడమనడం లేదు, మేము సుఖపడు, ధర్మంగా సుఖపడు. ఇంకోటి ధర్మశాస్త్రాలు ఏం చెప్పారంటే సహధర్మచారిణితో ఏ సమయంలో అయినా సంభోగించవచ్చు, ఎన్నిసార్లైనా సంభోగించవచ్చు. సహధర్మచారిణికి ఏ విధమైన ఆంక్షలు లేవు. కడప దాటి నువ్వు బయట సుఖించదలసితివా, అందుకు ఆంక్షలున్నాయి. ఆరోగ్యపరంగా, సామాజికంగా, నీ యొక్క వ్యక్తిత్వ వికాసం ప్రకారంగా, నీ డెవలప్మెంట్, నీ కెరియర్ ప్రకారం కూడా అది చాలా ఇబ్బందులు సృష్టిస్తుంది, అస్తవ్యస్తమైపోతుంది. ఈనాడు విజయమాల్య లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా నాశనం కానికి కారణం ఏంటంటే వ్యసనం. విచ్చలవిడిగా వాళ్ళు వాళ్ళ జీవితాలను వాడుకోవడం వల్లనే ఏ జీవితం నీకు కాలం ఇచ్చిందో అదే కాలం కాలనాగమే వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసింది. అంబానీ లాంటి వాళ్ళు ఇంకా కూడా అగ్రగామిలు ఉన్నారంటే వాళ్ళు ధర్మం పాటిస్తున్నారు. నేను చాలా మంది యువతకి ఇదే చెప్తాను, వీర్యం పరమధర్మం. వీర్య ధర్మాన్ని కనుక విచ్ఛిన్నంగా విచ్చలవిడిగా వాడారనుకోండి, జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది, చాలా నష్టం అది. దీన్ని కాపాడిన వాడు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో గొప్పగా అవుతాడు. నేను అంటాను, చాలా మంది నా దగ్గర మంత్రదీక్ష తీసుకోవడానికి వస్తారు, ఒక సంసారి తరించాలన్నా ఒక సన్యాసి తరించాలన్నా వీర్య ధర్మమే పరమశ్రేష్టం అంటాను. దట్స్ ట్రూ. ఈ స్వామీజీలో కూడా చాలా రకాలు ఉన్నాయి స్వామి. మీరు చెప్పారు 99% స్వామీజీలో ఫ్రాడ్ స్వామీజీలు ఉన్నారు మీరు చెప్పారు. చాలా మంది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి కామెంట్స్ కూడా వస్తాయి, ఎవరో ఏదో ఒకటి అంటుంటారు, ఈ స్వామీజీ అది చెప్పిండు, ఆ స్వామీజీ ఇది చెప్పిండు, ఏదో స్వామీజీ ఏదేదో చెప్తున్నారు, ఎన్ని పాటించాలి అంటే నేను వాళ్ళ తరఫున ఒక పాయింట్ రైజ్ చేస్తున్నాను. డాక్టర్లు ఒకటి చెప్పారు, ఈ స్వామీజీ ఒకటి చెప్పారు, మీరు ఒకటి చెప్పారు, ఏది పాటించాలా అంటే అక్కడ ఏం చెప్తుందంటే ఏది పాటించాలో తెలుసా, నో సిస్టమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఒకటే లేదు, నేనున్నాను, నాకు 4 డైరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు వీర్యాన్ని కంట్రోల్ చేసుకోమని, ఇంకోళ్ళు వచ్చి డాక్టర్ చెప్పిండు నువ్వు 21 సార్లు చేసుకోవచ్చు, ఇంకో స్వామీజీ చెప్పిండు మీరు చేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్ఫ్యూజ్ అవుతాడు, అరే ఏది కరెక్ట్, చేసుకోవద్దా చేసుకోలేరా. ఓకే, ప్రజాలోకం అంటే సమాజాన్ని అంతా నీ మీద నేను అడుగుతాను, నీ అనుభవానికి ఏం అర్థమవుతుంది, నేను చెప్పింది సత్యమా అసత్యమా? మీరు చెప్పింది సత్యమే. నేను చెప్తాను, ఒక వ్యక్తికి ఏదైనా ఒక డేంజరస్ వైరస్ అటాక్ అయింది అనుకోండి, ఆ అటాక్ అయిన వైరస్ తో పోరాడడానికి ఆయన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఉంటేనే ఆ రోగాన్ని నియంత్రించుకోగలిగి ఆయన బ్రతికి బయటపడతాడు. లేకపోతే ఏమవుతుంది వైరస్ బారిన పడి చనిపోతాడు. చూడండి, నేను చెప్పింది చాలా సత్యమైంది, చాలా వాస్తవమైనటువంటి మెసేజ్. అవతల వాళ్ళు వీక్షకులు నమ్మితే నమ్మండి, నాకేం ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు చెప్పింది వాస్తవం అయితే వాళ్ళని నమ్మండి. కానీ ఇక్కడ క్లారిఫికేషన్ నేను ఇస్తాను, నేను చెప్పింది కనుక మీరు నమ్మి నడుచుకొని జీవించగలిగితే మీ కుటుంబానికి మీరు ఒక సరి అయిన ధర్మాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను కన్న తల్లికి, నీ తండ్రికి, నిన్ను నమ్ముకున్న భార్యకు, నీ కడుపున పుట్టిన పిల్లలకు పరిపూర్ణమైన ధర్మాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు. లేకపోతే ఏమవుతుంది, నడమంతట పుట్టుకోమంటే వాళ్ళు అనాథలు అవుతారు. ఎందుకైతారంటే శరీరంలో నియంతృత్వ భావాన్ని పొందేటటువంటి శక్తి ఉంటేనే చిన్న బ్యాక్టీరియాతో కూడా మన బాడీ పోరాడుతుంది, లేకపోతే పోరాడదు. ఇది డాక్టర్లకు తెలుసు, ప్రతి డాక్టర్ తెలిసి. ఇది డాక్టర్లే గనక వాస్తవం అయితే, డాక్టర్లే గనక రియల్ అయితే సమాజంలోకి వచ్చి మంత్లీ 1 టైం, నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జనాలను మోటివేట్ చేయాలా. ఏ ఒక్క డాక్టర్ వస్తున్నాడా? రోగాల బారిన పడిన వాళ్ళకు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి మందులు ఇస్తున్నారు. అరే రోగం రానికే కారణం ఏందో చెప్పమని డాక్టర్లని. వీర్య ధర్మం గురించి పక్కన పెట్టండి, వాళ్ళకి తెలియదు, డాక్టర్లకు తెలియదు వీర్య ధర్మం గురించి. మేము పరిపూర్ణంగా అధ్యయనం చేసే తాపసులమైనం దాని మీద. బ్రహ్మచర్యం అనేది మాదొక ప్రధానమైన శాఖ. చతురాశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యం కూడా ఉంది మాకు. ఇది యోగులు నమ్మేటటువంటి పరమ సత్యం బ్రహ్మచర్య విధి. ఎందుకంటే బ్రహ్మ అంటేనే సృష్టికర్త. సృష్టికర్త అంటే ఎలా ఉంటాడు? 4 తలకాయలతో ఉంటాడు, చతుర్ముఖుడు, కమండలం ఉంటుంది, వేద గ్రంథాలు ఉంటాయి, ఆయన బ్రహ్మ అనుకుంటారు. ఆయన పేరు అది కాదు, ఆయన పేరు విరించి. బ్రహ్మ అనే టైటిల్ ఇచ్చారు ఆయనకి, ఆ బిరుదుని ఇచ్చారు, బిరుదుని ఇవ్వగలిగారు. బ్రహ్మ మీన్స్ సృష్టి,
సృజించునకు, సృష్టి చేయుటకు, పుట్టుటకు యోగ్యమైనటువంటి మీనింగ్ ఏదైతే ఉందో దాట్స్ ద బ్రహ్మ. ఆ బ్రహ్మను దీంతో పోల్చారంటే ఇది ఎంత గొప్పది ఉంటుందో సార్ అర్థం చేసుకోండి. ఏం లేదండి, రోగరహితమైన జీవితం జీవించాలనుకుంటే తప్పకుండా పాటించండి, లేకపోతే మీ ఇష్టం. మనకు పాతకాలంలో చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు, పాతకాలం. ఇప్పుడు చెయ్యరు, దాని మీద చట్టాలు వచ్చినాయి, చాలా మంది భయపడుతున్నారు. ఆధునిక పోకడలకు అనుసరించి ఉద్యోగం కావాలి, స్టడీ కావాలి, టెక్నాలజీ ముందుకోతుంది, సమాజం చాలా పురోగతి చెందింది కాబట్టి ఇప్పుడు కుదరదు. ఏమైతుందంటే ప్రతి మానవుడు, పురుషుడు గాని స్త్రీ గాని మ్యారేజ్ చేసుకొని భార్యాభర్తలు సుఖపడవచ్చు. వాళ్ళకి ఏ నియమాలు లేవు, వాళ్ళు డైలీ సుఖపడవచ్చు, వీక్లీ వన్స్, 2 times 3 times, ఎనీ టైం దానికి ఏ నియమాలు లేవు. భార్యాభర్త ఇద్దరు కూడా చల్లగా సుఖపడవచ్చు, వాళ్ళకి ఏ నియమాలు లేవు. అయితే పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకారణంగా కొన్ని సమయాలు ఉంటాయని, కొన్ని రాహుకాలం ఉందనుకోండి, రాహుకాలం, కొన్ని దుర్ముహూర్తాలు వస్తుంటాయి, కొన్ని గడియలు చాలా డేంజర్ వస్తుంటాయి. అట్టి సమయం నందు గనక మన జీవ చైతన్యాన్ని మనం గనక స్రావించుకుంటే మనకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. జీవనాడుల్లో ఉండేటటువంటి పటుత్వం కోల్పోతుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా డెప్త్ గా మన ఋషులు బాగా డెప్త్ గా కాలాన్ని, మనిషి శరీరాన్ని, ప్రకృతి మనల్ని తయారు చేసిన విధానాన్ని అనుసరించుకొని చాలా డెప్త్ గా రీసెర్చ్ చేసి చెప్పారు. మీకు అర్థం కాదు ఇదంతా, మీకు అర్థం కాదు. మీకేంటి కేవలం ఎందుకు చేసుకోకూడదు, మా కోరికలు ఎట్లా అంటారు. మీ కోరికలు ఎక్కడ పోవు, ధర్మంగా తీర్చుకో, పద్ధతిగా తీర్చుకో. నువ్వు బాగుంటావు, నీ కోసం చెప్తున్నా, మీ వల్ల, మా కోసం కాదు, ఇది నీ కోసం, నీ కుటుంబం కొరకు. నీ నుంచి ఒక జనరేషన్ వస్తుంది, ఆ జనరేషన్ స్ట్రాంగ్ ఉండాలని, డిఎన్ఏ కాలం అనేది బేసిక్ ఆఫ్ స్ట్రెంత్ మీద ఉండాలని చెప్తున్నాం. మా కోసం కాదు. వీర్యం అకారణంగా నేల మీద పడకూడదు, భూమి మీద కటిక నేల మీద పడకూడదు. కటిక నేల మీద ఎందుకు పడకూడదు అంటే మనకు సైన్స్ ప్రకారం కూడా నేలలో ఎంతో బ్యాక్టీరియా ఫార్మింగ్ ఉంటదంటారు, బ్యాక్టీరియో ఫేజ్ ఉంటదంటారు. ఇక్కడ పడేటటువంటి ధాతు శక్తి ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, బ్రహ్మ తేజస్సు, ఈ రాహు శక్తి దాంతో కలిసినప్పుడు మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఫిజికల్ గా కానివ్వండి, ఇంకా వేరే విధంగా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కామశాస్త్ర ప్రావీణ్య సంభవులైనటువంటి వాళ్ళు ఋషులే. ఈ ప్రపంచానికి కామశాస్త్రాన్ని ఇచ్చింది ఋషులే. నేను ఋషి ధర్మంలో ఉన్నాను, నాకు అన్ని శాస్త్రాల మీద అంతో కొంత పట్టుంది కాబట్టి చెప్తున్నాను. ఇవి అన్ని మొత్తం మగవాళ్ళకే ఉంటాయా స్వామి? అంటే జనరల్ గా ఇప్పుడు సన్యాసి తీసుకున్నా, లేకపోతే ఇవన్నీ కంట్రోల్ చేసిన ఓన్లీ మగవాళ్ళే ఎందుకు చేస్తారు? ఎందుకంటే పురుషుడు అనేవాడు ఈ ప్రపంచానికి ఒక సేవకుడిగా పరిచయం అయిండు. అంటే నేను ఇంతకుముందు మొదట్లో చెప్పాను కదా, అమ్మవారి అనే సుప్రీం పవర్. అమ్మవారు త్రిమూర్తులను సృష్టించింది. త్రిమూర్తులు అంటే పురుషులే కదా. త్రిమూర్తులను జగదంబ సృష్టించిన తర్వాత సృష్టి కార్యం చేయమని పంపించింది, లైక్ ఏ జాబ్. మీరు ఒక జాబ్ లాగా సృష్టి కార్యం చేయమని. జగతిలో ఉండేటటువంటి ప్రతి పురుష స్వరూపం అంతా కూడా త్రిమూర్తి అంశతోనే వచ్చిన వాళ్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశతో, ఏదో ఒక అంశతో వచ్చిన వాళ్లే. వాళ్ళకి ఆంక్షలు ఎందుకు ఇచ్చారు, మహిళలకు ఎందుకు ఈ ఆంక్షలు లేవు, మహిళలు ఎందుకు సన్యాసులు కారు అనే సందేహం మీకు ఉండవచ్చు. మహిళలు రోజు పరిపూర్ణమైన, పరిపృష్టమైన, అమృత సమానమైనటువంటి శుద్ధిని పొందిన వాళ్ళై ఉంటారు. మహిళలకు ప్రత్యక్షమైన ఆంక్షలు లేవు. వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళు భేదభావంతో ఉండేవాళ్ళు కారు. వాళ్ళు నిత్యం అగ్ని స్వరూపులే, నిత్యం పవిత్రుడు, మహాశుద్ధితో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి నియమాలు లేవు, మహిళలకు ఆంక్షలు లేవు. కానీ మహిళలకు కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు టెంపుల్స్కి వెళ్ళరు, అంటే ఆ 3 days 5 days ఎందుకు స్వామి? అప్పుడు ఆ ఋతు ధర్మంలో ఉండేటటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో, బ్యాక్టీరియా ఫార్మింగ్ ఏదైతే ఉందో, అది కొన్నింటికి బాగా విరోధాభావంతో కలిగించేది, కొన్నింటికి చెడు జరిగేది ఉంటుంది. కాబట్టి ఆ 5 days వాళ్ళు దూరంగా ఉండడం ఒక హక్కు, వాళ్ళు స్వతంత్రంగా తీసుకునే ఒక హక్కు. తద్వారా కొన్ని అనర్థాలు జరుగుతున్నప్పటికీ అది ఎన్నటి కూడా తప్పు కాదు. ఎందుకంటే ఆ పీరియడ్స్ ధర్మం నిలబడితేనే నువ్వు పుడతావు, నిలబడకపోతే పుట్టవు. అది సృష్టికి సంబంధించినటువంటి ఒక పరిభావం, అందులో తప్పు లేదు. ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి, హెల్త్ టిప్స్ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు వాళ్ళు దూరంగా ఉండడం, పద్ధతి ఉండడం అనేది మానవ పరివర్తనంలో ఒక భాగం. కానీ వాళ్ళు వెళ్ళొచ్చా? జనరల్ వెళ్ళకూడదు. ఆ 5 days టెంపుల్స్ కి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, కొంత దూరంగా ఉండడం మంచిది. సో స్వామి, ఇప్పటి వరకు మనం మేల్స్ గురించి మాట్లాడాం కదా, ఫీమేల్స్ కి ఇలాంటివి ఏమి ఉండవా? ఉంటాయి.
ఇప్పుడు ఎలా ఉంటుందంటే పురుషుడికి ఆత్మకు సంబంధించిన సంయోగ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ జీవ చైతన్యానికి సంబంధించినటువంటి ద్రవము మూలాధార చక్రం నందు స్రవిస్తుంది, మనకు అక్కడ తయారవుతుంది. స్త్రీలకి ఏంటంటే ఈ చెస్ట్ భాగం లోపల అమృతధార అనేది స్రవిస్తూ ఉంటుంది, అక్కడ తయారవుతుంది అనమాట. పురుషుడు గనక ఒక్కసారి తన నియంత్రణ తాను కోల్పోయి గనక భంగపడితే ఆయన ఒక శక్తిని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి 41 days టైం పడుతుంది. మహిళ గనక కోల్పోతే 1 day లోనే ఆమెకు గెయిన్ అవుతుంది. 1 day లోనే 24 hours లోనే ఆమె ఆ శక్తిని రిజర్వ్ చేసుకుంటది. మరి ఆమెకి పవర్స్ ఉన్నాయి. ఎందుకో ఆడవాళ్ళకి ఆ చైతన్య శక్తి అనేది ఉంది. ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్. వాస్తవంగా వాళ్ళు గనక వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకుంటే మేల్స్ కన్నా ఫీమేల్స్ చాలా వారియర్ గా నిలబడతారు. పూర్వం మహిషాసురుని చంపడానికి త్రిమూర్తులకు చేతగాలే. శుంభ నిశుంభులను, ధూమ్రాలోచనుని, బష్కాలకుని, రక్తబీజుని, చండముండుల లాంటి భయంకరమైన దానవులను చంపనికే మేల్ గాడ్స్ కి చేతగాల. అప్పుడు అమ్మవారే వచ్చి సంహరించింది. వాస్తవం చెప్పాలంటే మనకి ఏదైనా ఒక వ్యాధి గ్రస్తించింది అనుకోండి, మన శరీరం పడే యాతన కన్నా ఆడవాళ్ళ యొక్క శరీరం అనేది తొందరగా తిప్పి కొడుతుందని. వాళ్ళ శరీరం ఎక్కువ రోజులు బాడీ లోపల పెట్టుకోదు, వైరస్ ని తొందరగా తిప్పేస్తుంది. వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి, మనకు లేవు. అందుకే పురుషుడు తన చైతన్యాన్ని ఎప్పటికప్పుడు పదిలపరుచుకోవాలి. మహిళలకు ఆ భయం లేదు, మహిళలకు ఆ భయం లేదు, ఆ బెంగ లేదు. అసలు దేవుడు వాళ్ళని అలా తయారు చేశాడు. ప్రకృతి వాళ్ళకంత సహజత్వం ఇచ్చింది, అంత దివ్యత్వం కూడా ప్రసాదించింది. కేవలం ఏంటంటే మహిళలు 2 ధర్మాలతోనే వాళ్ళ అస్తిత్వం కోల్పోతారు. ఒకటి, ఈ మధ్యలో ఆధునిక పోకడాలకు అలవాటు పడి డ్రింకింగ్ చేస్తున్నారు చాలా మంది, ఆల్కహాల్. అండ్ సెకండ్ ఏంటంటే అత్యధికంగా వేరే వాళ్ళతో తిరగడం. సంభోగం అనకూడదు కానీ తిరగడం, ఇది కూడా వాళ్ళకు ఒక శాపంగా మారబోతుంది. కాబట్టి ఇవి కొంత తగ్గించుకొని ధర్మంగా నిలబడితే ప్రతి స్త్రీ సాక్షాత్తు ఆదిశక్తి, లైవ్ గాడెస్ ప్రతి స్త్రీ. ఈనాడు సమాజం సర్వనాశనం కావాలంటే కారణం స్త్రీయే, పురుషుడు గాడు. సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీ మెయిన్ రోల్. ప్రతి ఇంటికి, ప్రతి సమాజానికి, ప్రపంచానికి ఆడవాళ్ళే మెయిన్. బిడ్డని మంచిగా మార్చాలన్నా, బిడ్డ చెడిపోవాలన్నా కూడా తల్లిదే పాత్రత. మనకు ప్రహ్లాదుని యొక్క జీవితంలో నిరూపణ అయింది. ఇంకోటి స్వామి, మంత్రాలు ఉంటాయి స్వామి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది స్వామి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ నుండి మంత్రాలు నేర్చుకుంటారు. అసలు మంత్రాలు అంటే ఎలా వర్కౌట్ అవుతాయి, అవి ఎలా నేర్చుకోవాలా జనరల్ ఆడియన్స్ మాలాంటి వాళ్ళు? మంత్రం అనేది మనోపరిభవ శక్తిని యాక్టివేట్ చేస్తుంది. నీ మనసులో ఏదైనా ఆలోచన చేస్తున్నావు అనుకోండి, నీ శరీరం మంత్రమయం అయి ఉంటే, నీ శరీరం ఒక మంత్రాన్ని వశం చేసుకొని ఉంటే, ఒక మంత్రం నీ కంట్రోల్లో ఉంటే, నీ మనసులో రమించేటటువంటి ఆలోచన వాస్తవ రూపం దాలుస్తుంది బయట. అంతే అవుతుంది ఆ వర్క్, దానికి తిరుగుండదు. అది మంత్రమయ శక్తికి మాత్రమే సాధ్యం. మంత్రాలు లేకుండా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక క్వశ్చన్ ని రేస్ చేసుకున్నా, ఒక కోరిక కోరుకున్నా, ఏదన్నా అనుకున్న ఒక వర్క్ కానీ, బిజినెస్ కానీ, ఏదన్నా ఒక జాబ్ పర్పస్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ ఏదైనా సరే, వాళ్ళు అనుకున్నటువంటి థియరీ ఏదైతే ఉందో ఆలోచన, అది నేచర్ పట్టుకోవాలి. దాన్ని నేచర్ లో అది యాడ్ అయ్యి నేచర్ ఓకే అంటేనే పని అవుతుంది, లేకుంటే కాదు. మోటుగా పెద్ద మనుషులు ఏమంటారు అంటే కాలం సహకరించాలంటారు. కాలం మీన్స్ నేచర్. టైం బాగుంటేనే పనులు అవుతాయి, టైం బాగు లేకపోతే పనులు కావంటారు. ఆ టైం సిస్టమ్ ఏదైతే ఉందో అది నేచర్. 24 గంటలు ఎప్పటికెప్పుడు మనతో కనెక్ట్ అయ్యేది నేచర్ ఒక్కటే. ఆ నేచర్ లో ఉండేటటువంటి ఆ న్యాయస్థానాన్ని, న్యాయధర్మాన్ని అనుసారం చేసుకొని మన కోరికలు నెరవేరుతాయి. మంత్రం మీద పట్టున్న వాడికి, మంత్రదానం చేసిన వాడికి నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా నేచర్ నుంచి వచ్చేటటువంటి కోర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ ని నేచర్ తో మాట్లాడి తీశారు మన ఋషులు. కొన్ని బీజ మంత్రాలని నేచర్ తో కనెక్ట్ అయ్యి వాటితో మాట్లాడి. నేచర్ అంటే ఏంటి? పంచభూతాలు. ఆ పంచభూతాల్లో మెయిన్ భూమిక గాలి. గాలితో సావాసం చేసి, గాలితో ట్రావెల్ చేసి, గాలితో గుసగుసలాడి, గాలితో సావాసం చేసి తీసినవే శబ్దార్థాలు, సౌండ్. ఆ సౌండ్ నుంచి వచ్చినవే ఈ వాచకములు, ఈ మాటలు, ఈ సప్తస్వరాలు, ఈ బీజ మంత్రాలు, ఈ వేదోక్తమైనటువంటి చాంటింగ్స్. వేద మంత్రాలు చదువుతారు కదా ఆచార్యులు, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవచ్చు స్వామి మంత్రాలు? మనకు శాస్త్రాలు ఉన్నాయండి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి.
పుణ్యాత్ములు అన్ని గ్రంథాలను తగలబెట్టిన తర్వాత కూడా ఇప్పటికి ఎన్నో ఉన్నాయి. అది మాలాంటి వాళ్ళ పుణ్యం. మీలాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఏమంటారంటే, స్వామీజీలతోటి సమాజానికి ఏం ఉద్ధరణ, ఏం లాభం, వీళ్ళ నుంచి ఏం ఉద్ధరణ అంటారు. ఈనాడు మీకు సనాతన ధర్మంలో ఇంతో అంతో వైదిక ధర్మం అందుతుందంటే కారణం మాలాంటి వాళ్ళే. కష్టపడి కొవ్వొత్తులు ముందల పెట్టుకొని రాసిండ్రు, దీపాల ముందల పెట్టుకొని రాసిండ్రు. ఇప్పుడేమో మంచి లైట్లు ఉన్నాయి. దీపాల ముందల రాసిండ్రు, తాళపత్ర గ్రంథాల మీద రాసిండ్రు, శిలాశాసనాలు తామ్ర పత్రాల మీద రాసిండ్రు. ఇప్పుడు ప్రతిదీ కూడా కంప్యూటర్లో యాడ్ చేయొచ్చు మనం. ఇంత టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు. కష్టపడి కండ్లల్లో ఒత్తులు వేసుకొని రాసినటువంటి శాస్త్రాలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోవడానికి చేతనవ్వట్లేదు అంతే. మొన్న ఒక ఆయనకు మంత్రం ఇచ్చాను నేను, ఒక అబ్బాయికి. ఆయన నాకు ఒక యక్షిని మంత్రం అడిగాడు. యక్షిని మంత్రం, అది అదృశ్య యక్షిని. అదృశ్య యక్షిని మీన్స్ శరీరం సమ్ నానో పార్టికల్స్ గా విభజన చెంది ఆయన మాయమైపోతాడు, శూన్యంలో కలిసిపోతాడు ఆయన. ఆ మంత్రంకు ఉండే పవర్ అటువంటిది. నవ్వుతారు చాలా మంది. బట్ ఇస్ ఇట్ ట్రూ? ఇది నిజం. సైన్స్ కూడా దీన్ని ఒప్పుకున్నది. సైన్స్ కూడా దీని మీద చాలా పరిశోధన చేసింది. సనాతన ధర్మంలో చాలా మంది స్వాములు ఉంటుంటేనే మాయమైపోతారు, ఇంకెక్కడనో ప్రత్యక్షం అవుతారు. మాకు పురాణాల్లో ఉంది, దేవుళ్ళ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో మీరు చూసి ఉంటారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి 1875వ సంవత్సరంలో జర్మనీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ అధ్యయనం చేశారు. గ్రంథాల్లో రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ వాస్తవంలో ఎవరు మాయం అవ్వట్లా. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి కొంతమందిని అడిగితే చాలా మంది ప్రమాణంగా చూయించారు. వాళ్ళు రాసుకొని కూడా వెళ్ళారు వాళ్ళ దేశాలకు. అయితే అదృశ్య యక్షిని సాధన చేయడానికి నియమాలు చాలా గట్టిగా ఉంటాయి. చాలా కఠినమైన నియమాలు. మంత్రం కావాలంటాడు కానీ నియమాలు పాటిస్తలేనంటాడు. ఎలా ఉంది చూడండి. మరి ఎలా నాయన అంటే, మీరు పాటించండి, నాకు అయ్యేటట్టుగా చూడండి అంటాడు. ఇలా ఉంది సమాజంలో. వ్యవస్థ ఉంది, పద్ధతి ఉంది, వాటిని పాటించి అనుభవించడానికి ఓపికలు లేవు ఇప్పుడు సమాజం. అంతే. మీరు అడగొచ్చు ఇప్పుడు, స్వామి అటువంటివి మీరు ఏమైనా చేస్తారా అని అడగొచ్చు. అడగండి. మీరు అలాంటివి చేస్తారా స్వామి? ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మంత్రాలు, ఇంత నిడివిగా, ఇంత వివరణగా మీరు ఇస్తున్నారు కదా, మీరేమన్నా చేస్తారా అని మీరు అడగొచ్చు. ఇప్పుడు గనక ఈ సెకండ్ ఇక్కడనే గనక నేను అదృశ్యమైతే మీరేం చేస్తారు చెప్పండి. కానీ ఇటువంటివి ఇప్పుడున్న వర్తమాన కాలంలో, ఇప్పుడున్నటువంటి ఈ కన్ఫ్యూజన్ జనరేషన్ లో ఇవి మంచివి కావు. వెరీ డేంజర్. స్వాములు లీలల జోలికి పోకూడదు. ఈ మహిమలను, ఈ గారడి విద్యలను, ఈ పురుడిలకు స్వామీజీలు ప్రలోభ పడకూడదు. స్వామీజీ సత్యమైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లను నియంత్రించాలి. వాని తపస్సు సత్యమైతే ఒక మాల ఇక్కడ జపం చేసి ఆ మంత్రశక్తిని ధారపోయాలి. బంగ్లాదేశ్ లో అల్లర్లు శాంతించుగాక. ఆయన వాక్కు సత్యమైతే అక్కడ అల్లర్లు బంద్ అవుతాయి. 7 days నుంచి ఇప్పుడు మా ఆశ్రమంలో రోజు అదే జరుగుతుంది. ఈ రోజు ఉదయం కూడా ఆ జపం చేసి వచ్చాను. ఆగిపోవాలి. మేము కత్తిబట్టి యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి. మా వాక్కే సత్యం. ఆ కాలం ఋషులకందరూ, దేవతలు కూడా భయపడేవాడు. బృహస్పతి గనక వస్తే దేవేంద్రుడు సింహాసనం విడిచి పక్కకు పోయేవాడు, కూసో స్వామి అని. ఎందుకు తెలుసా? టాకింగ్ పవర్ అలా ఉంటది. వాళ్ళు గనక శపిస్తే ఇంకంతే శూన్యం. అవును స్వామి. ఇప్పుడు మాలాంటి నోటి నుండి ఏమైనా వర్డ్స్ వచ్చాయనుకోండి, దానికి ఏం వాల్యూ ఉండదు. ఎందుకంటే మీరు ఆ వాల్యూ కోల్పోతున్నారు. ఎలా అంటే చెప్పనా, ఈ నోటిని నిర్మాణం చేసింది 3 దశకముల మీద. ఒకటి, దీని ద్వారా అమంగళము పలకవలదు. దీని ద్వారా వేటివిని మీరు ప్రవేశింపజేసుకోవాలో వాటినే ప్రవేశింపజేసుకోవాలి. తినవలసినవే తినాలి, తాగవలసినవే తాగాలి. తినవలసినంతనే తినాలి, తాగవలసినవంతనే తాగాలి. మాట్లాడవలసినవే మాట్లాడాలి, మాట్లాడవలసిన సందర్భంలోనే మాట్లాడాలి. అప్పుడు ఈ నోరు అనేది పరిపూర్ణమైన ధర్మంలో ఉంటుంది. కాబట్టి దీని ద్వారా వచ్చేటువంటి మాట మంత్రం అవుతుంది, శాసనం అవుతుంది. ఆ ధర్మం మేము పాటిస్తాం కాబట్టి మాకు ఆ రైట్స్ ఉన్నాయి. మీరు పాటిస్తలేరు కాబట్టి లేదు. పూర్వము ఒక స్వామీజీ, పెద్ద తాపసి, ఆయన వెరీ పవర్ఫుల్ సన్యాసి. ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో నుంచి ఒక స్త్రీమూర్తి వచ్చింది, ఒక మహిళ. ఆమె ఈయనని శాపం పెట్టింది. ఆ శాపం ఆయన మీద పడిపోయింది. అంత పెద్ద తపశ్శక్తి సంపన్నుడికి ఒక సామాన్యమైన మహిళ శాపం పెట్టగలిగింది. ఈమె ఏం తపస్సులు చేయలే, పూజలు చేయలే, ఏ విధమైన ఆధ్యాత్మికమైన భావాలు ఆమెలో లేవు. కేవలం ఒకటే ఉంది, పతివ్రత ధర్మం ఉంది ఆమె లోపల, శీల ధర్మం ఉంది. ఆమెకు ఆ రిజర్వేషన్ వచ్చింది. అట్ ద సేమ్ అదే ధర్మం పురుషుడు కూడా ఉంటుంది. చూడండి, మన పిల్లలు
ఏదో కర్మనో, పెద్దలు చేసిన పాపమో, మనం చేసుకున్న పాపాలు, ఏ జన్మలో చేసుకున్న పాపాల్లో ఏదో ఒక రోగం బారిన పడి హాస్పిటల్లో పడింటారు. డాక్టర్లు అన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నారు, కానీ గ్యారెంటీ ఇవ్వట్లే. కానీ పుత్ర ప్రేమ, నీ కొడుకు బ్రతకాలి. బ్రతకాలన్నప్పుడు మిగిలిన ఆప్షన్ ఒక్కటే, గాడ్. ఏదో అద్భుతం జరగాలి, వాడు బ్రతకాలి. అద్భుతం జరగాలనుకున్నప్పుడు అది కాదు, ఏది జరగదండి. దానికి ఒక రీప్రొడ్యూషన్ ఉండాలి. ఏముండాలి? చేతులు జోడించి నమస్కార ముద్రతో ప్రకృతిని, గోడను, ఏదో ఒక దానికి మొరచేసి ఒక చెట్టుకో పుట్టకు నువ్వు మొక్కితే ఆ మొక్కిన ధర్మాన్ని బట్టి అక్కడ నుంచి రిజల్ట్ వచ్చి వీడు బాగా అవ్వాలి. మొక్కే కోణంలో, మొక్కే ధర్మంలో అంత పాత్రతతో నువ్వు ఉండేటటువంటి సత్యం నీతో ఉండాలి. అంత సత్యవంతుడివై నువ్వు ఉండాలంతే. తప్పకుండా వాడు బాగుపడతాడు, వాడు బాగుంటాడు. ఆ రిజర్వేషన్ మనం కోల్పోతాం. హే భగవంతా, నా కొడుకును కాపాడు తండ్రి అని నువ్వు అనగలిగితే అన్న నీ వాణిని వాడు వినగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలంతే. ఈ జన్మలో చేసిన తప్పులు స్వామి ఈ జన్మలో అనుభవిస్తారా, లేకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తారా? తప్పులు ఎన్నో రకాలు కదా. అన్ని తప్పులు ఈ జన్మలో అనుభవింపబడవు, కొన్ని తప్పులు ఈ జన్మలో అనుభవింపబడతాయి. పెద్ద పెద్ద తప్పులు ముందుకు పోతాయి ట్రావెల్. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా అంటారు కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, చిన్న చిన్న క్రైమ్స్ చేస్తేనేమో జిల్లా జైల్లో వేస్తారు, చిన్న చిన్న జైల్లో వేస్తారు. పెద్ద పెద్ద తప్పులు చేస్తే అండమాన్ జైల్లో వాడేస్తారు, లేదా తిహార్ జైల్లో వాడేస్తారు. అట్ ద సేమ్ ఇది కూడా అంతే. నీవు చేసే తప్పు ఏదైతే ఉందో, పాపం అనుకోండి, కర్మ అనుకోండి, దాన్ని నిడివిని బట్టే ముందు జన్మకోవాలనా, ఈ జన్మకోవాలా, నీ పిల్లలకు రావాలా, నీ మనమంగులకు రావాలనా, లేకపోతే నువ్వే ఏగి 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 మొత్తం సర్వనాశనం కావాలన్నా డిసైడ్ అవుతుంది. ఆ డిసైడ్ అయ్యే రూల్ ఏదైతే ఉందో, నేచర్ కమ్ గాడ్ ఇద్దరు డిసైడ్ చేస్తారు దాన్ని. కాలము, కాలధర్మ సిద్ధాంతంతో కూడుకుండేటటువంటి భగవంతుని యొక్క న్యాయస్థానం, వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు దాన్ని. అది మనిషిలాగా ఉన్నప్పుడే ఇలాంటివి వస్తాయి స్వామి, లేకపోతే చనిపోయిన తర్వాత యమలోకంలో ఉంటాయి అంటారు కూడా, అక్కడ అవుతాయి? తప్పకుండా జైల్లో వేసి కొట్టినట్లనే అక్కడ తీసుకుపోతారు, బాధలో బాధతారు. ఇక్కడ బాడీతో సౌల్, ఆత్మ దేహంతో ఉండంగా పడ్డ శిక్షలే మంచివి. దేహం నుంచి ఆత్మ వీడిపోయిన తర్వాత పడే శిక్షలు చాలా డేంజర్, చాలా డేంజర్. ఆ అవస్థ వద్దు, ఆ అవస్థ వద్దే వద్దు. ఇలాగే శిక్ష పడడం చాలా మంచిది నా అనుభవం ప్రకారం. అక్కడ పోవడం చాలా డేంజర్. అంటే మా లాంటి వాళ్ళు ఒక రోజు ఓపెన్ చేస్తే ఎన్నో అబద్ధాలు ఆడతారు, లేకపోతే ఎన్నో తప్పులు చేస్తారు. అవన్నీ కౌంట్ అవుతాయా? అయితే ఎవ్రీ సెకండ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి ప్రతిది కూడా. ఏ ఒక్కటి స్కిట్ అవ్వదండి. ఇంకొక విజ్ఞానమైన విద్వత్తు చెప్పనా, ప్రపంచంలో 24 గంటలు 24/7 అని చూసేవాడు ఒకడు ఉన్నాడని నమ్మినోడు మాత్రం తప్పకుండా బాగుపడతాడు. నన్ను ఎవడు చూడలేదు అన్నోడు మాత్రం గోయిందా. స్వామి, కుండలి శక్తి అంటే అది ఎలా జాగృతం అవుతుంది? ప్రతి జీవుడికి కుండలిని యొక్క ప్రమోదం ఆల్రెడీ బై బర్త్ నుంచే ఉంటుంది. అది శివుడు మనిషి శరీర నిర్మాణం చేసినప్పుడే పెట్టి పంపాడు. ఎప్పటి నుంచి శరీరం వచ్చింది, ఎక్కడి నుంచి మన మనిషి యొక్క నిర్మాణ దశ వచ్చింది, అప్పటి నుంచి ఉంది. మనం దాన్ని మేలుకొల్పాలంతే, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి మనం. అది కేవలం ధ్యానంతో తొందరగా అవుతుంది, ధ్యానంతో చాలా తొందరగా అవుతుంది. పరిభావానికి దగ్గరగా ఉండి అనుభవంతో ఉండేటటువంటి వాళ్ళతోటి దాని యొక్క ట్రిక్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ ట్రిక్స్ పట్టుకొని కనుక మెడిటేషన్ చేసామనుకోండి, తొందరగా కుండలిని యాక్టివేట్ అవుతుంది. కుండలిని యాక్టివేట్ అయిన వ్యక్తికి ప్రాణం మీద పట్టు ఉంటుంది. తాను అనుకుంటేనే చనిపోతాడు స్వామి, ఎప్పుడు చనిపోడు, కంపల్సరీ 100%. సెకండ్, ఈ ప్రపంచంలో ఉండి ఏ వైరస్, ఏ రోగం ఆయన జోలికి రావు. చాలా ప్రొటెక్షన్ అయిన వెరీ పవర్ఫుల్ బాడీ అవుతుంది ఆయన, ఏ వైరస్ ఏం చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆకలి దప్పికలు కామవాంఛలు అదుపులో ఉంటాయి ఆయనకు. ఆయన లైక్ ఒక దైవగణంతో సమానం అయిపోతాడు. గాడ్ యొక్క ధర్మం లోపలికి వచ్చి ఉంటాడు ఆయన, దేవుడి యొక్క ధర్మం లోపల. తప్పకుండా కుండలిని సాధన చేసేవాడు, కుండలిని యాక్టివేట్ పొందినవాడు చాలా గొప్పవాడు. ఎలా చేయాలి స్వామి ఇది? మెడిటేషన్. దాంట్లో మెయిన్ బేస్ ఆఫ్ రూల్ ఏంటంటే, శాకాహారం మెయిన్ ఇంపార్టెంట్. శాకాహార సంపన్నులకు మాత్రమే కుండలిని సహకరిస్తుంది, లేకపోతే సహకరించదు. సెకండ్ థింగ్ ఏంటంటే, నిర్విరామమైనటువంటి ధ్యాన శక్తి కావాలి దానికి. కవ్వంతో పెరుగుని చిలికితే గనక వెన్నెట్లు వస్తుందో, ఆ ధ్యాన శక్తిని మదించగలగాలి జీవుడు. అప్పుడు ఆ కుండలిని అనేది ఆటోమేటిక్ జాగృతమైంది. అది అనుభవంతో తీసుకోవాలండి, తెలిసిన వాళ్ళే ఇస్తారు. అది సోకాల్డ్ సొసైటీలో చాలా మంది చెబుతున్నారు, ధ్యాన తరగతులు చెప్తున్నారు. నీకు ఈ చక్ర యాక్టివేట్ అయింది, నీకు ఆ చక్ర యాక్టివేట్ అయింది, నీకు ఇదైంది, నాకు అదైంది అంటారు. కానీ
ఈ అయినోనికి తెలియదు, చెప్పిన వాళ్ళకి తెలియదు. అంటే అది ఎలా తెలుస్తుంది స్వామి అసలు? ఆరా లెవెల్స్ ని పట్టుకుంటారు. అనుభవజ్ఞుడైన గురువు నీ జ్ఞాన నేత్రం చూసి చెప్తాడు నీలో ఏ చక్ర పని చేస్తుంది, ఏ చక్ర పని చేయట్లేదు. నీకు చెప్పమంటావు ఇప్పుడు? చెప్పండి స్వామి. అవును స్వామి, జనరల్ గా కొంతమంది అయితే ఆ అనుభవం, ఆ నిష్ణాత తత్వం ఉండేవాళ్ళు ఆ శక్తిపాతం ఇవ్వగలరు, ఆ కుండలిని ప్రమోదానికి సంబంధించిన యాక్టివేట్ చేయగలరు, డౌన్ చేయగలరు. ఇదంతా గురుమూలం అండి. గురుమూలం, గురువు యొక్క మూలా శక్తిని బట్టి ఇవంతా వస్తాయి. అనుభవం ప్రధానం. అనుభవంతో కూడుకున్న గురువు కూడా మనకు ప్రధానం. అంతే. ఒకవేళ ఇవి అన్ని చక్రాస్ యాక్టివేట్ చేసిన ప్రిడిక్షన్ కూడా అవుతుంది, అంటే ఫ్యూచర్ లో ఏమవుతుందో కూడా తెలుస్తుంది. అన్ని ప్రతి ఒక్కటి నేచర్ వాళ్ళతో దగ్గరగా సావాసం చేస్తది. సమస్త జీవరాశులు ఆయనని చాలా ప్రేమగా చూస్తాయి. కుండలిని యాక్టివేట్ అయిన వ్యక్తిని. విషసర్పాలు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆడుకున్న దినాలు ఉన్నాయి. ఎంతో మంది యోగులు ఉన్నారు అట్లా పాములతో ఆడుకున్న వాళ్ళు. పాములని మెళ్ళ వేసుకున్న ఆయననే కనిపిస్తాడు కదా మనకు. కాలనాగునే మెళ్ళ వేసుకున్న ఆయనకు అంత శక్తి వచ్చింది. ఆయన మెళ్ళ వేసుకున్నాడు అంటే మనకు చూపిస్తున్నాడు, ఆయన మనకు మెసేజ్ ఇస్తున్నాడు. అంటే మీరు కూడా ధ్యానంలోకి వెళ్ళారని తెలుసు నాకు. 1 year ఉన్నారు అంటే ఇప్పుడు మీరు కూడా కొన్ని ప్రిడిక్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అంటే డిప్యూటీ సీఎం అవుతాడు, మీరు 1 year బ్యాక్ ప్రిడిక్ట్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? సమ్ 6 సెన్స్ ఉంటాయి మాకు. ఆ సెన్స్ ను కొన్ని టైమ్స్ లో కొన్ని గడియలు అట్లా కనెక్ట్ చేస్తాం అంతే. ఎక్కువ టైం కూడా కనెక్ట్ చేయం. అవసరం అనుకుంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఏదన్నా ఒకటి అవసరం అనుకున్నప్పుడు అలా ఒక రాయి వేసి చూస్తాం. ఓ పొదటి సాధనం దాంట్లో ఉండడం కూడా మంచిది కాదు. ఇక నాకు ఇది తెలుసు అది తెలుసు అని విర్రవీగడం కూడా మంచిది కాదు. సెల్ఫ్ ప్రౌడ్ అవుతుంది. దాని ద్వారా మా తపస్సు నశించిపోతుంది. ఏమో ఒకరి కోసం ఇద్దరి కోసం లోక కళ్యాణం కొరకు ఏదైనా మెసేజ్ కావాలనుకుంటే అట్లా పోయి ఇట్లా వస్తాం. అలా చెప్పిందే, అక్కడ నా గొప్పతనం ఏం లేదు. ఇప్పుడు ఏముంది స్వామి ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విజనీర్, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఇంకా మంచి దార్శనికత ఉంది ఆయనతోటి. మెసేజ్ బాగుంది ఆయనతో. అంటే ఆయన మాట్లాడే విషయాలను కొన్నిటిని మనం పట్టుకుంటే మాటల్లో జంకుతనం ఉండదు. నిజాయితీ పరుడికే అది సాధ్యం. మాటల్లో తడబాటు ఉందంటే వాడు రంగులు మార్చే ఊసరి వెళ్ళితో సమానం. వాడిని నమ్మకూడదు. పవన్ కళ్యాణ్ నమ్మినా, ఆయనను ముందుకు మనం తీసుకొచ్చినా సమాజం చాలా బాగుంటుంది. నా సొంత ఆయన అనుభవం, ఆయన మీద నాకుండే అభిమానం అనుకోండి, అనుభవం అనుకోండి, చాలా గొప్ప వ్యక్తి. ఇంకా చాలా ముందుకు ఆయన భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్స్ లో ఉంటాడు. మీకు నరేంద్ర మోడీ కూడా ఇష్టమని మీరే చెప్పారు నాకు. నా ఆదర్శమైనటువంటి వ్యక్తి ఆయన. మై రోల్ మోడల్ ఆయన. మై బ్రాండ్. ఎందుకు స్వామి అంతదనము? అంటే అతని కూడా చాలా మంది హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు. హేట్ చేసే వాళ్ళకి కొంత లూజ్ ఉంటది అంతే, అంతకుమించి ఏం లేదు. ఆయనని నమ్మేవాళ్ళు, ఆయన లైక్ చేసేవాళ్ళు చాలా ప్యూరిఫైడ్ మైండ్ తోటి ఉండేవాళ్ళు అయితే లైక్ చేస్తారు. నేను ఎందుకు ఆయనను అభిమానిస్తున్నానంటే, ఈ దేశం యొక్క ఉన్నత స్థితిని, ఈ దేశం యొక్క గొప్ప స్థాయిని, ఈ దేశం యొక్క మంచి భవిష్యత్తును కోరుకునే వ్యక్తి ఆయన. ఈ దేశం ప్రపంచ దేశాలలో ఒక సుస్థిరమైన స్థానంలో నిలబడాలని కోరే వ్యక్తి. మీకు అంటే చాలా మందికి తెలియదు, మేము చాలా అండర్ గ్రౌండ్ గా ఆయన మీద విశ్లేషణ చేస్తాం కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఈ దేశానికి అవసరం. ఆయనను కోల్పోయిన వాడు దౌర్భాగ్యుడు. ఆయనను కోల్పోయిన వాడు అంటే రాజకీయంగా అయినా వేస్ట్, ఆయన ఉండకూడదు, మాకు బొజ్జలు నిండవు, మాకు పాలసీలు రావు అనుకున్న వాళ్ళందరూ కూడా వేస్ట్ ఫెలోస్ నా అనుభవం ప్రకారంగా. మోదీజీ ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్. ఆయన ప్రిడిక్షన్ అంటే ఆయన ఫ్యూచర్ ఎలా ఉంది స్వామి? అంటే లాస్ట్ 3 years నుండి తనే పిఎం ఉన్నారు, లాస్ట్ 3 terms నుండి. ఈ టర్మ్ తర్వాత ఎట్లయినా రిటైర్ అయిపోవాలి యాజ్ పర్ బీజేపీ పాలసీ ప్రకారం. నెక్స్ట్ ఎవరు వస్తారని ఉన్నారు పిఎం? నాకైతే యోగి ఆదిత్యనాథ్ రావాలని కోరిక ఉంది. నేను ఆల్ ఇండియా సాధు సంత పరిషత్తులో కూడా మెంబర్ గా ఉన్నాను. నేను అన్ని సాధు మండలిలో కూడా నేను చెప్పాను, యోగిజీ వచ్చేటట్టుగా చేద్దామండి, మనం అందరం సపోర్ట్ చేద్దాము, జనాలను మోటివేట్ చేద్దాము, వీలైతే జనాల మధ్యకు పోయి కూడా మనం చెప్దాము, యోగిజీనే ప్రధానమంత్రిని చేద్దాము, దేశాన్ని కాపాడదాం, మన అస్తిత్వాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందామని ఇట్లా కొంగు పట్టుకొని చెప్పాను. ఒక స్థాపసిగా కొంగు పట్టుకొని చెప్పాను, యోగిజే ప్రధానమంత్రి కావాలి. అయితే మిగతా మతాలకు కూడా చాలా మంచిది. సమవర్తిత్వం ఉంది ఆయన లోపల, సమమైన దృష్టికోణం ఉంది.
యోగి అలాగే ఆలోచిస్తాడు. యోగి యొక్క లక్షణం ఏంటో తెలుసా? శత్రువుకి హాని కలిగించాడు. ఫస్ట్ పాయింట్, శత్రువుని ఫస్ట్ ప్రేమిస్తాడు యోగి. ఆదిత్యనాథ్ వస్తేనే మిగతా వాళ్ళకు కూడా చాలా మంచిది. కానీ ఇప్పుడు ప్రేమిస్తానంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే ఎన్కౌంటర్స్ ఎక్కువైతున్నాయి స్వామి. ఎన్కౌంటర్స్ అంటే చూడండి, లార్డ్ శివ కూడా అదే చేశాడు, లార్డ్ విష్ణు అదే చేశాడు, ఎనీ కైండ్ ఆఫ్ గాడ్ అదే చేశాడు, అసుర సంహారం. జనాల జీవితాలతో ఆడుకునే వాళ్ళని మనం ఎంతవరకు పోషించాలో చెప్పండి. ఆయన ఒక దైవతత్పర సంపన్నుడు కాబట్టి మంచి చేస్తుంది. లా అండ్ ఆర్డర్ కాదు, బుల్డోజర్ మంచి చేస్తున్నాడు ఆయన. అటువంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రం కావాలి. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోయింది. ఆర్థిక మాధ్యమంగా పనులు బాగా కల్పించబడుతున్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్స్ కూడా డెవలప్ అవుతుంది. ముంబై మహానగరంలో నేను పనిచేశానండి 5 years. ముంబై మహానగరంలో ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ వలస వస్తున్నారని మనం లెక్కలు వేస్తే ఉత్తరప్రదేశ్ నుంచి, బెంగాల్ నుంచి, హర్యానా లాంటి ఆ ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల వాళ్ళు ముంబైకి వలస వచ్చేవాళ్ళు. ఎందుకో తెలుసా? తిండి లేక, పనులు లేక. వైశాల్యం ప్రకారంగా, విస్తీర్ణం ప్రకారంగా ఉత్తర భారతదేశం చాలా పెద్దది, కానీ పనులు లేవు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు యూపీ ప్రజలు ఎంతమంది వలస వెళ్ళారో మీరు రీసెర్చ్ చేయండి. అక్కడ డెవలప్మెంట్ అయితే అయ్యింది, చాలా అయిందండి, చాలా అయింది. అసలు ఊహించలేడు మానవుడు, అంత గొప్పగా అయింది. మాకు తెలుసు అది. నేను మొన్న అయోధ్య కూడా వెళ్ళొచ్చాను. శ్రీరామ జన్మభూమి లో దేవాలయ నిర్మాణం జరిగింది కదా, ఓపెనింగ్ కి నాకు 2 ఆహ్వాన లెటర్స్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చింది, ఆల్ ఇండియా సాధు సంత పరిషత్ నుంచి ఒకటి వచ్చింది, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఒకటి వచ్చింది. నాకు ఎన్ని లెటర్స్ వచ్చాయి? నాకు తెలంగాణలో నేనే 3 లెటర్స్ అందుకున్న వ్యక్తిని. ఆయన గొప్ప విషయం ఏంటంటే, నేను జాతీయత భావాల గురించి ఎక్కువ చెప్తుంటారు, దేశ సమైక్యవాదం గురించి, దేశంలో ఉండేటటువంటి గొప్పతనం గురించి, మన భారతదేశం యొక్క ఉనికి గురించి చెప్తుంటాను. నా వీడియోస్ విని మోటివేట్ అయ్యి 32 మంది ఆర్మీలో జాయిన్ అయ్యారు. నేను పేర్లతో సహా ఇస్తా. 32 మంది ఆర్మీలో జాయిన్ అయ్యారు దేశ సంరక్షణ కొరకు. ఇప్పుడు నా వల్ల యూస్ అయినట్ట, అన్యూస్ అయింది స్వామి. 32 మెంబర్స్ ఆర్మీలో జాయిన్ అయ్యారు నా వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి. ఇప్పుడు నేను పూజలు చేస్తానా, క్షుద్ర పూజలు చేస్తాను, మంత్రాలు తంత్రాలు చేస్తానా, దట్ సెకండరీ. దానివల్ల లోకానికి ఎంత కళ్యాణకారకం ఉందనేది మీ సైన్స్ పట్టుకోదు, మాకు తెలుసు. సోషలిజం ప్రకారం నేను ఉపయోగపడుతున్నాను కదా. మొన్న రీసెంట్ గా ఏమైందంటే, ఒక 10-15 మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు పీఠానికి. వాళ్ళు వచ్చి, స్వామీజీ మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. చిన్న చిన్న పిల్లలు. ఏంటి నాన్న అన్న. మేము డైలీ కొత్తపల్లి నుంచి బిజ్జారానికి నడుచుకుంటూ వస్తాము, 5 kilometers. పాతపల్లి నుండి బిజ్జారానికి నడుచుకుంటూ వస్తాము. మా ఊళ్ళో 5వ తరగతి వరకే స్కూల్ ఉంది, ఆ బిజ్వారంలో 10th వరకు స్కూల్ ఉంది కదా. డైలీ నడుచుకుంటూ రావడం, నడుచుకుంటూ పోవడం మాకు కొంచెం ఇబ్బంది ఉంది గురూజీ, కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు లేవు, చదువు కొరకు ఇంత దూరం వస్తున్నామని అడిగారు. నా గతం గుర్తుకొచ్చింది. నా చిన్నతనంలో కూడా నేను అలాగే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చి చదువుకున్నాను, కాళ్ళు కాలుకుంటూ. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, స్పందించే మనసు ఉంది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నేను అన్నాను అప్పుడే, మా పీఠం తరపు నుంచి మేము ఒక బస్సు పెడతాం, ఫ్రీ సర్వీస్. డైలీ తీసుకురావాలి, తీసుకువెళ్ళాలి, తీసుకురావాలి, స్కూల్ టు హోమ్, హోమ్ టు స్కూల్. మా పీఠం తరపు నుంచి మేము ఇస్తాం నాన్న, మీరేం బాధపడకండి. ఒక 15 days లో రిలీజ్ చేస్తాము. పాతపల్లె, కొత్తపల్లె 2 గ్రామాలు కవర్ చేస్తూ బిజ్వారం, ఈ 2 గ్రామాలకు పిల్లలు తీసుకురావాలి, తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము డిక్లేర్ చేశాం. ఈనాడు నరేంద్ర మోదీజీ మీకు ఎందుకు ఇష్టం అన్నారు చూసారా, ఆయన ఆస్తులు గడిచి పెళ్ళం పిల్లలకి ఇవ్వట్లేదండి, మనకే ఇస్తున్నాడు. యోగిజీ కూడా అదే చేస్తున్నాడు. సో కాల్డ్ మాలాంటి బ్రహ్మచారులు, మాలాంటి యతులు చేసేదంతా అదే. మా వల్ల మీకు లాభం జరగకపోదు అనుకోకండి, ఎంతో లాభం ఉంది మీకు. అవును స్వామి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలా మందికి తెలియదు. అంటే నేను కూడా చాలా పాడ్కాస్ట్లు చేసిన, చాలా డాక్టర్స్ని చేసిన, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే సైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పారు, కానీ యాక్చువల్ ట్రూత్ మీ దగ్గర నుండి వచ్చింది ఇన్ఫర్మేషన్. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ లో మా ఆడియన్స్ కి ఏమి ఇస్తారు? కీప్ ఇట్ రియల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నన్ను పిలిపించి మా ద్వారా కూడా ఎంతో వాణి వినిపిస్తున్నందుకు సమాజానికి ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. ఛానల్ యాజమాన్యం అంతా కూడా అమ్మ కృపతో చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను.